నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈ రోజు నా స్పెషల్ గెస్ట్ కొల్లు రవీంద్ర గారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ అండి. సార్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిసారి క్యాబినెట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో ఒక రకంగా ఎమ్మెల్యే కన్నా కూడా ఇంకో పెద్ద బాధ్యత అప్పచెప్పడం అనేది ఆనవాయితీగా వస్తా ఉంది. అసలు మీకు చంద్రబాబు నాయుడు గారికి మిమ్మల్ని నమ్మాలని కానీ, క్యాబినెట్ మిమ్మల్ని తీసుకోవాలని కానీ, ఈ కోరిక, ఈ అనుబంధం ఏ రకంగా మొదలైంది? ప్రతిసారి కూడా మీ మీద ఆ సాఫ్ట్ కార్నర్ చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు అంత బాగా మీలో ఏం చూసారంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా మావయ్య గారు కూడా గతంలో మినిస్టర్గా వర్క్ చేశారు. ఆయన యొక్క మంచితనం, తర్వాత తెలుగు యువతలో కూడా నేను కూడా 2007 నుంచి అంటే మచిలీపట్నం పోర్ట్ మాకు ఒక ఉద్యమం బయట రావడానికి కారణం కూడా అది. మచిలీపట్నం పోర్ట్ ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గోగులేరు అని చెప్పి భీమవరానికి పెట్టినప్పుడు నేను యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా అనుకోకుండా పాలిటిక్స్ 2006 నుంచి ఆ పోరాటం మామూలు పోరాటం కాదు, అన్నిటి తెగించి చేసాము. అప్పటి వరకు అసలు నేను సైడ్ ఉండి మామయ్య గారు సపోర్ట్ చేసేవాడిని. ఇంకా అప్పుడు 2007లో డిస్ట్రిక్ట్ తెలుగు యువత ప్రెసిడెంట్ చేశారు. 10 ఏళ్ళుగా చేసినట్టున్నారు. 2 years నేను చేశాక 2009 నేను అడగలేదు, సీఎం గారే యువత దీంట్లో నన్ను ఎమ్మెల్యేగా ఇచ్చారు. దురదృష్టం ఎలక్షన్ ఓడిపోయాడు. కానీ అదొక అనుభవం, ఓడిపోవడం కూడా ఒక అనుభవమే. 9 to 14 బాగా పబ్లిక్ నిజంగా మనతో ఎవరు ఉంటారని కూడా నిజంగా అప్పుడు తెలిసింది నాకు. అట్లా ఇంటింటికి వెళ్ళడం, వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళలో ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అట్లా నేను 14లో దగ్గర ఒక 17,000 ఓట్స్ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇంకా యువత కింద సారు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ బీసీ వెల్ఫేర్ ఎక్సైజ్ చేశాను. తర్వాత మళ్ళీ షఫ్లింగ్ లో మళ్ళీ స్పోర్ట్స్, యూత్, స్కిల్ డెవలప్మెంట్, లా అండ్ జస్టిస్ అన్ని కూడా, ఎన్ఆర్ఐ అఫైర్స్ అన్ని కూడా అప్పుడు సెకండ్ రౌండ్ చేసాము. అదే కాకుండా అపోజిషన్లోకి వచ్చాక కూడా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎక్కువ బీసీ కమ్యూనిటీస్తో వాళ్ళతో దగ్గరగా వెళ్ళడం, అట్లాగే అపోజిషన్లోకి వచ్చాక కూడా ఆనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యంగా దళిత బలహీన వర్గాల మీద చేసిన దాడుల మీద పోరాటం చేశాం. చూసారు కదా, అప్పుడు అరెస్ట్ చేయటం, జైలు బొమ్మలు ఏం జరిగింది. వచ్చాక సార్ కొద్దిగా బీసీస్ దీని మీద వర్క్ చేద్దాం అని చెప్పి నాకు బాధ్యత చెప్పారు బీసీసీఎల్ అధ్యక్షుడిగా. రాష్ట్రం అంతా తిరిగి ఒక చైతన్యం తీసుకొచ్చి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా బలహీన వర్గాల్ని అణిచివేత, ఎందుకంటే మొట్టమొదటి నుంచి బలహీన వర్గాలు టీడీపీతో ఉన్నారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళకు గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. వాళ్ళని అణిచేయాలని చెప్పి ఆ లీడర్స్ని కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ అచ్చెన్నాయుడు గారితో స్టార్ట్ చేశారు, తర్వాత నన్ను, యనమల రామకృష్ణ గారిని, ఇట్లా ఒక్కొక్క బీసీ వర్గాన్ని చేయటం. తర్వాత కొంతమంది దాడులు, ఆస్తులు లాక్కోవడం, తోట చంద్ర అని చెప్పి నడి రోడ్డు మీద పేక్కొచ్చారు. అట్లా చాలామంది వ్యూవర్స్ని, అన్ని కమ్యూనిటీస్ని కూడా చేయటం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పోరాటం. తర్వాత రేపల్లిలో ఒక ముక్కు పచ్చలాన్ని చెందిన పిల్లాడు అమర్నాథ్ గౌడ్ని, అతను అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అతను వెళ్ళి ఇంట్లో చెప్పాడు. అతని మీద పెట్రోల్ పోస్తాలు పెట్టేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఆ రోజు పోరాటం స్టార్ట్ చేసాం. గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్లో బాబు గారు అంటే కమిటెడ్గా ఉండడమే పార్టీ. గతంలో కన్నా ఈసారి ఇచ్చిన మినిస్ట్రీ చాలా బాధ్యత కలిగినది, చాలా పెద్ద మైనింగ్. రాష్ట్రంలో కేవలం మీ కాన్స్టిట్యున్సీకే కాకుండా రాష్ట్ర బాధ్యతలు కూడా మైనింగ్లని మీ మీద అప్పచెప్పటం, ఈ నమ్మకాలని నమ్మడానికి అసలు మీకు ఆ చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ అనుభూతి ఏ రకంగా ఫీల్ అవుతా ఉంటారు ప్రతిసారి? ఎందుకంటే ముందు నుంచి కూడా మన వల్ల చెడ్డ పేరు రాకూడదు. ఎక్కడి నుంచి వచ్చిందంటారా డిసిప్లిన్ మీకు? సేమ్ బాబు గారు స్కూలే కాబట్టి అది అంటారా? చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ కానీ ఫాదర్ అంతా బిజినెస్ సైడ్ లో ఉండేవాళ్ళు. మామయ్య గారు అనుకునే పరిస్థితుల్లో పాలిటిక్స్కి వచ్చాము. మామయ్య గారు కూడా అదే నీతి నిజాయితీగా నిబద్ధతగా ఉండడం, మళ్ళీ వాళ్ళకి ఆ చెడ్డ పేరు రాకూడదు అనే దీంతో నేను వర్క్ చేస్తాం. అలాగే పార్టీ బాబు గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని కూడా మనం అరకా చేయకూడదని ఆ రకంగానే ఏదైనా కానీ ప్రజల కోసం చేయాలనే దీంతోనే వర్క్ చేస్తాం. మైనింగ్ మినిస్టర్గా ఎలాంటి రిఫార్మర్స్ తీసుకొచ్చారు? ఏ రకమైనటువంటి రాష్ట్ర బాగోగుల కోసం జరుగుతున్న ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కావచ్చు, పనులు ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, రెవెన్యూ సంపాదనను సంపాదించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయమై ఉండొచ్చు. మీ భాగస్వామ్యం ఏ రకంగా ఉంది ఈ రాష్ట్రంలో? అంటే లాస్ట్ 5 years మనం చూసాము, మైనింగ్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా చేసింది దాడులు చేయటం, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, వేల కోట్ల రూపాయలు, దగ్గర 4,000 కోట్ల రూపాయల పెనాల్టీస్ ఇస్తారు. ఎవరి మీద? అక్కడ మైనింగ్ చేసేవాళ్ళ మీద, బలవంతంగా లాక్కోవడానికి. వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టించడం, బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం, వాళ్ళు వెనకపోతే వాళ్ళ మీద ఫైన్స్ వేసేయడం. ఈ రకంగా మైనింగ్ సెక్టర్ మొత్తం కూడా, శాండ్ చూసాం కదా, శాండ్లు ఎంత దోపిడీ, విపరీతమైన దోపిడీ చేశారు. గవర్నమెంట్ వచ్చాక పూర్తి బాధ్యత ఉంది, అందుకని శాండ్ ముందు సీఎం గారు పూర్తి బాధ్యత తీసుకోవడం, దాన్ని రెక్టిఫై చేయమని చెప్పడం, మేమందరం కూర్చి వర్క్ చేసి ఇవాళ ఫ్రీ శాండ్ ఇస్తున్నాం.
ప్రభుత్వ ఆదాయం మనకు ముఖ్యం కాదు, ప్రజలకి సాటిస్ఫాక్షన్ ముఖ్యం అనేది బాబు గారి యొక్క ఆలోచన. దాని తగిన విధంగా ఇవాళ శాండ్ ఇస్తున్నాం, అన్ని చోట్ల ఓపెన్ చేస్తాం, అన్ని రీచ్లు ఓపెన్ చేస్తాం. దానివల్ల ఏమైందంటే శాండ్ అవైలబిలిటీ పెరిగింది, ప్రజలు కూడా తక్కువ రేటుకే వాళ్ళకి వస్తాం. ఆ రకంగా శాండ్ సరి చేసాం. ఇప్పుడు మైనింగ్ పాలసీ తీసుకున్నాం. ఎవరైతే గత ప్రభుత్వంలో ఆప్షన్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అప్లికేషన్ వేస్తే వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి చేసి ఇచ్చేయటం. ఈ ఆప్షన్ ఏముందంటే ఇప్పుడు మనం ఏదో ఒక ఐడెంటిఫై చేసుకుంటాం, ఆటోమేటిక్ గా ఆక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చేస్తారు. ఈ ఆప్షన్ నిబద్ధతతో ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందంటారా? అంటే ఇప్పుడు ఆప్షన్ గతంలో లాగా కాకుండా అప్లికేషన్ సిస్టమ్ కదా. ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ వాళ్ళు చూసుకున్నాక దానికి అక్కడ ఏదైతే చేస్తామో దానికి వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళకి ఇస్తాం. ఓకే, అట్లా ఫస్ట్ అప్లికెంట్, సెకండ్ అప్లికెంట్ అట్లా ఉంటుంది. గతంలో కన్నా ఇప్పుడు కొత్తగా మీరు తీసుకొచ్చినటువంటి పాలసీస్ కావచ్చు, రిఫార్మర్స్ కావచ్చు, మీ మార్క్ క్రియేట్ చేసే విధంగా ఏమైనా తీసుకొచ్చారు? పారదర్శకంగా చేస్తాం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది, యాక్టివిటీ పెరిగింది, ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఎడిషన్ కూడా వెళ్తున్నాం. వాల్యూ ఎడిషన్ చేయడానికి కావాల్సిన రిఫార్మ్స్ చేస్తున్నాం. ఇప్పుడు బీచ్ శాండ్స్ గతంలో అసలు వాళ్ళు మామూలుగా చేయలేదు, ఇప్పుడు బీచ్ శాండ్స్ అన్ని కూడా ఇప్పుడు ఆక్షన్ పెట్టేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆక్షన్స్, మొన్న మనకి మ్యాగనీస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి బ్లాక్స్ ఇస్తున్నారు. చక్కగా పారదర్శకంగా మనం ఆక్షన్స్ పెడుతున్నాం. మీ మినిస్ట్రీ అంటేనే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండే అనుసంధానమైనటువంటి విషయాలలో కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్స్ కానీ వాళ్ళతో కొలాబరేషన్ అయి నడవాల్సిన అవసరాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించేటువంటి సహాయ సహకారాలు ఏ రకంగా ఉన్నాయి? చాలా బాగుంది. ఏ రకమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకోవటం కానీ, కొత్తగా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి పనులు చేపడుతుంది రాష్ట్రం? మనకేంటంటే మేజర్ మినరల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఉంటుంది. మేజర్ మినరల్స్ వచ్చేటప్పటికి లైమ్ స్టోన్ కానీ, మన మ్యాగనీస్ కానీ, ఐరన్ ఓర్ కానీ, ఇలాంటి బీచ్ శాండ్స్ కానీ ఇవన్నీ కూడా మేజర్ మినరల్స్ వస్తాయి. ఆ మేజర్ మినరల్స్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేయటం, కొన్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వాటికి ఆక్షన్కి మనకి పర్మిషన్ ఇస్తారు బ్లాక్స్, అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దానివల్ల యాక్టివిటీ పెరిగింది. మనకు కూడా అడిషనల్ గా ఇంకా మనకి ఎంకరేజ్ చేయడానికి ఇంకా అదనంగా కూడా ఇస్తున్నారు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. అట్లాగే కొన్ని ఇప్పుడు ఐరన్ ఓర్ కూడా లో గ్రేడ్ ఐరన్ ఓర్ అని ఇలాంటివన్నీ కూడా టోటల్ ఇవాళ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు క్రిటికల్ మినరల్ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. మెయిన్ క్రిటికల్ మినరల్స్ ది చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎలాంటివి సార్? క్రిటికల్ మినరల్స్ అంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి, మ్యాగ్నెటిక్స్ కానీ ఇలాంటివి. అవన్నిటి మీద కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి మొన్ననే నేను అహ్మదాబాద్ వెళ్ళాం. మైనింగ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మిగతా మినిస్టర్స్ అందరూ కూడా వచ్చారు. 3 days వర్క్షాప్. దాంట్లో డీటెయిల్ గా మేము వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి చెప్పాం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మినరల్స్ మైన్స్ ని కొన్ని వాళ్ళు క్యాన్సిలేషన్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళకి టైం ఇచ్చి ఇమీడియట్ గా వాటిని మనం మళ్ళీ రీఓపెన్ చేసేలాగా చేయడానికి అవన్నీ కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అలాగే బీచ్ అండ్ మినరల్స్ దానికి సంబంధించి యూనిట్స్ ఇక్కడ పెట్టాలి. ఇదంతా కూడా బయటకు వెళ్ళిపోవడం కాదు, ఎక్స్పోర్ట్ కాదు, ఇక్కడే పెట్టి ఇక్కడే వాటిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇండస్ట్రీ రావచ్చు. తద్వారా గవర్నమెంట్ కూడా మనకి రెవెన్యూస్ వస్తాయి. అందుకనే 2 క్రిటికల్ మినరల్ పార్క్స్ కూడా అడిగాం. ఒకటి విశాఖపట్నం, 2 మచిలీపట్నం. ఎందుకంటే పోర్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా ఇంపోర్ట్, ఇప్పుడు కాపర్ ఉంది 95% మనం ఇంపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓన్లీ 5% మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది, 95% బయట నుంచి వస్తుంది. అలాంటివన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడ రిఫైనరీస్ పెట్టుకుని, ఎందుకంటే సీ షోర్ దగ్గర పెట్టినప్పుడు పొల్యూషన్ కి తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ ఒక దగ్గర ఒక 3,000 to 4,000 acres మేము ఐడెంటిఫై చేస్తాం మచిలీపట్నం దగ్గర. అట్లాగే విశాఖపట్నం దగ్గర కూడా సీఎం గారు చెప్పడం జరిగింది, అటు సైడ్కి సంబంధించి అక్కడ పెట్టాలని, ఇక్కడ సంబంధించి ఇక్కడ పెట్టి మన ఇండియా కూడా ఇది గేట్ ఆఫ్ ఇండియా కింద ఉపయోగపడుతుంది. అన్ని ఏదైతే రా మెటీరియల్ అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాం, మన అవసరాలు తీర్చుకుంటాం, బయట కూడా మనం అది ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తద్వారా గవర్నమెంట్కి కూడా రెవెన్యూస్ మీద ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మీతో మినిస్ట్రీస్ తో పోలిస్తే సార్, మీ మినిస్ట్రీ ఎప్పుడైనా సరే కేంద్రంతో పనిచేయాలి, లేదంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మీ మినిస్ట్రీని మీరు అర్థం చేసుకోవడానికి ఎంత క్లిష్టంగా అనిపించింది? ఇప్పుడు ఏ రకంగా మీ మైండ్ సెట్ ఉంది ఆ మినిస్ట్రీ పట్ల అంటే ఏం చెప్తారు? కేంద్రం నుంచి మీకు లభిస్తున్న సపోర్ట్ ఎలా ఉంది? ముందు నుంచి కొంత అవగాహన ఉందండి. యాక్చువల్గా నేను ఇండస్ట్రీ లైన్ నుంచి ఉన్నాం. మేము రైస్ మిల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి నేను అన్ని చూశాను. వెల్డింగ్ దగ్గర నుంచి అన్ని చేస్తాను నేను కూడా. నాకు బాబు గారు ఈ మినిస్ట్రీ మీకే ఇయ్యాలని ఏమైనా చర్చలు చేసిన తర్వాత ఇచ్చారా, లేకపోతే లిస్ట్ లో మీ పేరు చూసుకున్నారా? నమ్మకం అంతే. అంతేగాని నేను ఈ రోజు వెళ్ళాను, నేను ఏం అడిగింది లేదు. ఎంత పడదు ఉంటారు కదా ఆయన దగ్గర, చేశారు. దానికి న్యాయం చేయాలి, ఇంకా చేయాలి. న్యాయం అయితే సరిపోవట్లేదు, చాలా తక్కువే ఉంది. దానికి ఇంక వర్కౌట్ చేస్తున్నాము. ఇంకా దీన్ని రెవెన్యూస్ పెంచాలి, ఒరిస్సాతో పోటీ పడాలి. అంటే ఒరిస్సా మాక్సిమం 50,000 crores వస్తుంది దానికి, అంత వెళ్ళాం. కానీ ఇంకా మాక్సిమం మనం మనకున్న రిసోర్స్ అనేది
ఫ్యూచర్ అవసరాలకు కూడా ఇప్పటి నుంచే ఉమ్, ఆఫ్ షోర్ మినరల్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ కూడా పిలవాలి, ఉమ్. పిలిచి వాళ్ళందరూ కూడా చేయడానికి కొన్ని సెమినార్స్ మన వాళ్ళని కూడా దాంట్లోకి ఇండస్ట్రీ ఎంటర్ చేయాలి. గతంలో పాలసీస్ కొంత డిఫికల్ట్ గా ఉండింది అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. మీరు వచ్చిన తర్వాత డిఫికల్ట్ గా ఉందా, లేకపోతే ఏమన్నా మంచి రిజల్ట్స్ పొందగలిగారా? ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి కానీ, కాంట్రాక్టర్ సైడ్ నుంచి కానీ, టెండర్స్ పాడుతున్న వాళ్ళ నుంచి అని అంటే ఏం చెప్తారు కంపేర్ చేస్తే బోత్ అప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు టీడీపీ కానీ? చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది. ఏంటంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ అంత ఫ్రెండ్లీగా లేకుండా లేదు కదా, చూసాం కదా. అంటే ఎలాంటి పాలసీలు మార్పులు వాళ్ళు ఏం గమనించవచ్చు? వాళ్ళు చూసాం, శాండ్ లో దోపిడీ, వైన్ లో దోపిడీ, చివరికి ఈ మట్టిలో కూడా దోపిడీ, ఇవన్నీ చూసాం. అందుకనే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే ముందు ఇండస్ట్రీ నడవాలి, అన్ని ఓపెన్ చేయాలి, అన్ని ఏదైతే మనకు ఉన్నటువంటి క్వారీస్ అన్ని కూడా ఓపెన్ చేయించాలని. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో క్వాడ్జ్ కానీ వాళ్ళు ఏం చేశారో చూసాం, తర్వాత శాండ్ కానీ ఇవన్నీ ఎలా చేశారో చూసాం. ఇప్పుడు అందుకనే క్వాడ్జ్ లో కూడా మనం ఇక్కడే వాల్యూ అడిషన్కి వెళ్ళాలని క్వాడ్జ్ కి సంబంధించి కూడా మనం ప్లాన్ చేస్తాం. సార్ నిజంగానే మీరు ఒబీడియంట్ గా ఉంటారా, నటిస్తారా అంటే మీరు ఏం చెప్తారు? ఓపెన్ గా చెప్పండి. నటన అనేది తెలిసిపోద్ది కదా. యువర్ ట్రూలీ ఒబీడియన్స్ అంటారు, ఆరోగెంట్ కాదు అసలు, ఎందుకు అంటే మీ ప్రత్యర్థి అంత ఆషమాషీయం కాదు పేర్ని నాని గారు అంటే. మీరు చూస్తేనే ఇంత సౌమ్యంగా ఒబీడియంట్ గా ఉంటారు, మళ్ళీ ప్రెస్ మీట్లకు పోయినప్పుడేమో అంత గాంభీర్యంగా ఉంటారు. ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలా జనం అంటే ఏం చెప్తారు? అంటే నేను మాట్లాడే దాంట్లో ఎక్కడ తప్పు అయితే ఉండదు. అంటే నేను 1-2 సార్లు ఆలోచించుకునే మాట్లాడతాను, ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతాను. నిన్న మొన్న రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లేదో కొద్దిగా నోరు జారినట్టున్నారు, చెప్పుతో కొడతాను అన్న టైంలో. ఇప్పుడు అతను మాట్లాడితే వచ్చి నేను ఇల్లీగల్ గా సంపాదిస్తున్నాను అంటే పదవులు మీరు డబ్బులు పెట్టి ఏదో ఆశ పెట్టి కొంటున్నట్టుగా, పదవులు అమ్ముకుంటున్నట్టుగా చేసిన ఆరోపణలు అయ్యి, అలాంటిది మాకు అవసరం లేదు. మేము పోరాటాల నుంచి వచ్చాము, లేకపోతే ప్రజలకి మా మీద నమ్మకంతో మేము వచ్చాము. మా అబ్బాయి ఏదో వ్యాపారం చేసుకుంటాం, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నా. నువ్వు నీ గురించో మీ భార్య గురించో మేము మాట్లాడితే తప్పది. నువ్వు మా ఇంట్లో వాళ్ళ గురించి, మా పిల్లల గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి మాట్లాడుతుంటే ఏం చేయాలా? మన పిల్లల గురించి మాట్లాడదా? రాజకీయాల్లో అంత చీప్ గా వ్యవహరించాలా? కావాలంటే చేసుకో, మా మీద ఎంక్వైరీ పెట్టించుకో, అంతేగాని ఈ రకంగా పిల్లల్ని లేకపోతే వాళ్ళ జీవితాన్ని గురించి మాట్లాడు. అదే చెప్పాను నేను, అలాంటి మాటలు మాట్లాడదాం బట్టి చెప్పు తెగుద్దని చెప్పి. కొన్ని విషయాల్లో మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి రవీంద్ర గారు. అక్కడ సత్యమేవ జయతే అని రాసి ఉంది, అంతే సత్యంగా ఆన్సర్ ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను. ప్రజలకు కూడా ఆ క్లారిటీ రావాలా. 3 రోజుల క్రితం పెట్టిన పేర్ని నాని గారి యొక్క ప్రెస్ మీట్ చూసినట్లయితే మీరు బ్రాందీ షాపులు టెండర్లలో పర్సెంటేజ్లలో అమ్ముతున్నారని ప్రధాన ఆరోపణ. రెండోది ఇస్కాని దోచుకుంటున్నారు, దాని మీద డబ్బులతో ఇదని చెప్పేసి ఐస్ ఫ్యాక్టరీలు మీరు పెట్టుకుంటున్నారని, మీ ఫ్యామిలీ వాళ్ళు సంపాదించుకుంటున్నారని, ఇట్లాంటి కొన్ని ఆరోపణలు చేసిన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. లేదు అని అంటే నేను కొద్దిగా ఒక 1 minute నాకు అవకాశం ఇస్తే జస్ట్ ఆ 2-3 lines మీరు విని దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే అది మంచిదని నా మాటలు. నాకు తెలిసిందే దీంట్లో కాదు, మేము ఇవాళ కొత్తగా నేను వ్యాపారం కాదు కదా, మా తాత ముత్తాతల నుంచి మా ఈ వ్యాపారాల్లో. మా నాన్నగారు రైస్ మిల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, రైస్ మిల్స్ ఉన్నాయి, ఐస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను వచ్చిన తర్వాత అమ్మడం జరిగింది. అంతే తప్ప నేను ఎక్కడ కూడా అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదు, కొత్తగా యూనిట్లు పెట్టాల్సిన అవసరం. ఉన్న యూనిట్స్ ని రన్ చేసుకున్నారు, ఉన్న యూనిట్స్ ని బాగు చేసుకోవడం తప్ప. ఇప్పుడు రైస్ మిల్ ఉంది, దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవడం తప్ప. రైస్ మిల్లులలో ఆయన అభియోగం అయితే స్ట్రాంగ్ గా లేదు. ఈ టెండర్లు వేసి బ్రాందీ షాపులలో మీరు అన్నం తింటున్నారా అని మీరు అడిగిన ప్రశ్నకి, మీరు అన్నం తినట్లేదు రవీంద్ర గారు, మీరు బ్రాందీ షాప్ లో ఉన్న కమిషన్స్ తింటున్నారు, ఉస్కలో ఉన్నటువంటి ఇసుకలో నుంచి ఉన్న పర్సంటేజ్లు తింటున్నారు, ఐస్ ఫ్యాక్టరీల నుంచి, చేపల మార్కెట్ నుంచి కావచ్చు, ఈ రకమైనటువంటి వాళ్ళ అలవాటు. అది వాళ్ళ అలవాటు. మేము అన్నట్టుగా చూస్తాం, పచ్చకావల్లోడికి పచ్చదనం అంటారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి కేసు కింద తీసుకున్నాడు, మొత్తం అది మొత్తం పట్టుబయలైంది కదా. 3,500 కోట్లు దగ్గర 3,300 కోట్లు ఇవాళ సిట్ లో వచ్చేసింది కదా మొత్తం. వాళ్ళు కేసు కింద తీసుకున్నారు, రమ్మని ప్రూవ్ చేయమనండి. అడ్డతిరుగుడు మాట్లాడతాం కాదు, ఏదంటే స్ట్రైట్ గా మాట్లాడదు, మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఏ బ్రాందీ షాప్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితులు కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాం. రా సిస్టమ్ తీసాం, డైరెక్ట్ ఏదైతే మన డిస్టిలరీస్ ఉంటాయో డిస్టిలరీస్ అక్కడ డిపోలకు వెళ్తే డిపో నుంచి వాళ్ళకి వస్తుంది. దాంట్లో మాకేముంది, వీడు కావాల్సిన యూనిట్ వాడు పెట్టుకున్నాడు. లాస్ట్ గవర్నమెంట్ అట్లా కాదు కదా, వీడు చెప్పిన అంటే వాడు వేయాలి. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఒక బ్రాందీ షాప్ ఓనర్ తనకు నచ్చిన బ్రాండ్స్ తెచ్చుకోవచ్చు, గతంలో వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో డబ్బులు ఇస్తే వచ్చేది ఏంటండి? ఇదంతా ఏంటంటే వాళ్ళ నైజం అంతే, వాళ్ళు చేసిన తప్పులు అది వాళ్ళు మేమేదో చేస్తాను మా మీద పడుతున్నారు.
ఇసుక మేము ఫ్రీ చేసాం, ఓపెన్ గా ఆక్షన్లు పెడుతున్నాం. అంటే పరిమితి దాటిన తర్వాత ఇసుక పరిస్థితి ఏంది అప్పుడు? ఏం పరిమితి? లిమిటెడ్ ఇంత అని చెప్పేసి ఇన్ని టన్నుల ఇసుక, మీరు అవును. పరిమితి అది- దాటిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు దానికోసమే ఎక్కడన్నా వెళ్తే ఉమ్, అక్కడ విజిలెన్స్ ఉంటుంది, అక్కడ ఎక్కడికక్కడ పోలీస్ ఉంటారు, రెవెన్యూ ఉంటారు. వాళ్ళు పరిమితికి మించి లోడ్ చేస్తే పట్టుకుంటారు, ఖచ్చితంగా కేసులు రాస్తారు, బళ్ళు సీజ్ చేస్తారు. అది జరిగేదే కదా. ఉమ్, ఇప్పుడు ఒకళ్ళ మీద ఏదైనా చేస్తే ఉమ్, కలెక్టర్స్ దగ్గర వీళ్ళు ఆక్షన్ పెడతారు. మాకు నచ్చిన వాడికి నేను తెచ్చుకోవాలి కదా, ఇందులో మామూలు ఎవరికైనా ఉందా? ఉమ్, అక్కడ ఆక్షన్ లో వాడుకుంటారు. అది జస్ట్ లోడింగ్ కి మాత్రమే. ఉమ్, ఆ లోడింగ్ కూడా ఇవాళ 150, 200 రూపాయలు, 250 రూపాయలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖర్చులను బట్టి వాళ్ళు తీసుకున్నారు తప్ప ఇందులో ఎక్కడ రూపాయి వచ్చేది లేదు. ఉమ్, ఇసుక కూడా ఇవాళ పూర్తి అవైలబిలిటీలో ఉంది. విశాఖపట్నంలో గత గవర్నమెంట్ లో 1700, 1800 అమ్మారు, ఇవాళ 600, 700 వస్తుంది ఇసుక. ఉమ్. ఇంకెక్కడి నుంచి ఇద్దరు తప్పే ఉంది? మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం? మీరు మోపినంత ఈజీగా అదైతే లేదు ఆరోపణ. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక 30 seconds వీడియో ప్లే చేస్తాను. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా రాష్ట్ర బాధ్యతలు మీ మీద ఉన్నాయి కాబట్టి ఆ క్లారిఫికేషన్ కోసం అడగటం ఇది. అట్లాగే ఈ సొల్లు రవీంద్రనాథ్ ఏం మాట్లాడుతున్నాడు? ఈ రకమైనటువంటి అన్నం తింటలేదా అని. ఓ రవీంద్ర, మేమందరం ఉపాధిగా రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారా బాబు, అన్నమే తింటున్నాం. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాప్ లో పావలా వాటాలు తింటున్నావు. ప్రతి బెల్ట్ షాప్ లో సీసాకి రూపాయి తింటున్నావు. సీసాకి బెల్ట్ షాప్ లో అన్ని సీసా మీద బ్రాందీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసిగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. తోట్ల వల్లూరు రేవులో గండ్రెసిగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్ లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు. నువ్వు నీ ఆ స్థలాన్ని అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపుడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి వాళ్ళ స్థలం దొబ్బేసి, ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంట్ కాంక్రీట్ తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ అంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. సో ప్రధాన అభియోగాలు ఇవి సార్. ఏ రకంగా స్పందిస్తారు చెప్పండి. ఏం మాట్లాడాలి? ఇప్పుడు మనం మాట్లాడతాం, ఉమ్. ఏ నోటుకొచ్చి మాట్లాడచ్చు. ఇందులో ఏముంది? ఏం మాట్లాడారు చెప్పండి. మీరేం రియాక్ట్ అవ్వదలుచుకున్నారు అట్లా కాదు. చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా 5-6 అభియోగాలు మీ మీద మోపాడు. అతను ఒక చేతకాని దద్దమ్మ. నేను అడిగిన ఛాలెంజ్ పారిపోయాడు. ఉమ్, నేను బియ్యం బొక్కాడో లేదని అడిగా ఉమ్. తప్ప 8,000 బస్తాలు పోయినాయి. నిజంగా బుక్ ఉంటే మీ ప్రభుత్వమే ఉంది కదా సార్. పెట్టాను. ఎంక్వైరీలు అయితే మరి పెట్టాల్సిందే కదా. కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు కదా. ఉమ్, కోర్టుకి వెళ్ళి బెయిల్ ఎందుకు తెచ్చుకున్నాడు? కోర్టుకి వెళ్ళి డబ్బులు కూడా కట్టాడు గవర్నమెంట్. ఉమ్, ఎందుకు కట్టాడు? ఉమ్, బియ్యం బొక్కపోతే కడతాడా? ఉమ్, వాళ్ళ భార్య మీద పేరు మీద పెట్టి తిన్నాడు సిగ్గు లేకుండా. ఉమ్, మేము ఎక్కడ కూడా దీంట్లో అతను చెప్తా ఉన్నాడు, నా అన్నదమ్ములు మాట్లాడాలి. అక్కడ మేము అన్న కొడుకులు ఉమ్, మాకు చాలా ఉంటాయి, మేము అటు ఇటు మార్చుకుంటాం. దాంట్లో తప్పే ఉంది. ఆయన కూడా అమాయకుడైన కాపోడు అంటున్నాడు. ఉమ్, ఆయన అడగండి, గుండె మీద చేసి చెప్పమనండి ఉమ్, ఏం జరిగిందో. దాంట్లో అంతా కూడా పనికి మాలిన చెత్త బ్యాచ్. ఉమ్, రమ్మనండి, అప్పుడు వాళ్ళు రావాలిగా. ఉమ్, నేను చేసే ప్రతి బిజినెస్ కానీ ఏదైనా మాకు బ్యాంక్ లోన్స్ ఉంటాయి, ఉమ్, లోన్ పెట్టి కట్టుకుంటాం తప్ప. ఉమ్. ఒక రాజకీయాల్లో ఉన్నాడు, ఒక బిల్డింగ్ కట్టుకోవడం తప్ప. తప్పేం లేదు. బిజినెస్ బిజినెస్ పెట్టుకోవడం తప్ప. వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు చేసుకోవడం చేత కాదు. ఇప్పుడు పేర్నినాని గారు వాళ్ళకి- చేసినటువంటి అభియోగాల మీద ఏ రకమైనటువంటి విషయాల మీద మీరు స్పందించదలుచుకోలేదా? స్పందించదలుచుకున్నారు సూటిగా? నేను అప్పుడే స్పందించాను, ఆ రోజే చెప్పాను. ఉమ్, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయొచ్చి, ఉమ్, నీలో దమ్ముంటే నువ్వు మగడైతే వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాను. ఉమ్, ఇప్పుడు మేము వాళ్ళ కొత్తగా కాదు, అతను గతంలో కూడా వెళ్ళి మా తాతగారు ఇచ్చినటువంటి పొలాల మీద కూడా వెళ్ళి ఇదంతా కూడా అసైన్ ల్యాండ్స్ అని చెప్పాడు. ఆ రోజు ఛాలెంజ్ పెట్టాను. ఉమ్, అసలు రాజకీయాల్లో రాకముందే మాట్లాడాను నేను. అతని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి వ్యాపారాలు, మాకు వ్యాపారాలు ఉన్నాయి. ఉమ్. మేము బై బర్త్ నేను వ్యాపారంలోనే పుట్టాను. పేర్నినాని గారికి ఏ ఏం రకమైనటువంటి వ్యాపారం వ్యాపారాలు లేవా? చెప్పానండి, ఏ వ్యాపారం చెప్పానండి. మరి ఎలా ఆయన కాదు, ఉమ్, వాళ్ళ నాన్నకు ఉందా చెప్పానండి. ఉమ్. వాళ్ళ నాన్నగారికి ఉందా, లేకపోతే ఆయనకు ఉందా, లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఉందా చెప్పండి వ్యాపారం. ఎఫిడేవిట్స్ లో చూపించినటువంటి అన్ని ఏంటి మరి? లోపలే. వ్యాపారం through మరి వచ్చిందా? కాకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉమ్, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పమానండి. మేము పెట్టిన ప్రతి రూపాయి ఉమ్, ఇవాళ ప్రజలకి మేము ఏదైనా ఉన్నా కూడా మా సొంత డబ్బులు ఇచ్చి మేము వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు చెప్పలేము ఇంకా అవన్నీ కూడా. మామయ్య గారికి మేము కానీ ఒక నిబద్ధతతో ఉన్నాడు అక్కడ. అది బందరు ప్రజలు తెలుసు అందరికి. ఉమ్, ఏదో పనికి మన ఇప్పుడు దేవాలయం భూమి నేను అడిగాం. ఆయన
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, మంత్రిగా ఉన్నప్పుడు స్థలం రిజిస్టర్ చేసుకున్నాడు, ఎండోమెంట్ ల్యాండ్ ఉమ్, ఆక్షన్ పెట్టించి, అవసరం లేకపోయినా ఆక్షన్ పెట్టించి కొనుక్కున్నాడు, వాళ్ళ భార్య పేరున వాళ్ళ మామయ్య పేరున. దానికి సమాధానం చెప్పమంటే సమాధానం లేదు. అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత యాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? మీరు మోపుతున్న అభియోగాల మీద, ఆరోపణల మీద ప్రభుత్వం మీదే కాబట్టి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది దాంట్లో ఏదైనా నీతి నిజాయితీగా మాట్లాడితే మాట్లాడగలుగుతాం. ఏముంది అతను మాట్లాడిన దాంట్లో? ఉమ్, గుర్తిగా మాట్లాడుతాను, ఇసుక తిన్నాడు, రమ్మని లంకపల్లిలో నాకు సంబంధం ఉందా? ఉమ్, ఈ లంకపల్లె కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ర్యాంపులో అయినా నాకు సంబంధం ఉందంటే నేను దేనికైనా ఛాలెంజ్ చేసి చెప్తాను. దేనికైనా రెడీనే. ఆయన చెప్పమనండి, అతను సొంత సంపాదించుకున్నాను చెప్పమనండి, వ్యాపారం చేసి సంపాదించని చెప్పమనండి. గోడౌన్ ఎలా కట్టాడు, హైదరాబాద్లో ఇళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి? ఎలా వచ్చాయంటారు మీరు? మీ ఆరోపణలు ఏంటి? అన్నీ తెలిసింది కాబట్టి 50,000 ఓట్లతో ఓడగొట్టారు బందర్లో. ఉమ్, సిగ్గు లేకుండా వాళ్ళ మనిషికి మేము కూడా ఒక విలువలతో ఒక మంచి స్కూల్లో చదువుకున్నాం. మొన్న డాష్ మీద నేను అన్నాం అనుకున్నాను, ఉమ్, విలువలతో ఈ స్కూల్ మాకు విలువలు నేర్పింది, ఆ విలువలకు తగినట్టుగా నేను నడుస్తాం కానీ అడ్డదిడ్డంగా మాట్లాడాను. టీడీపీ స్కూల్లో అంటారా? కాదు, మీ స్కూల్లో స్కూల్లో మేము చదివాం, తను కూడా అదే స్కూల్లో చదివాడు. కానీ టీడీపీ ఇవాళ అంటే ఏం మాట్లాడుతున్నాడు అతను? బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడా? ఆయన కుటుంబం గురించి మాట్లాడతాడా? ఈయన కుటుంబం గురించి మాట్లాడితే తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాడు? మేము ఆ రకంగా ఎప్పుడు మాట్లాడమే? వాళ్ళ కుటుంబం గురించి ఏ రోజన్నా మేము మాట్లాడమా? కానీ ఆయన కుటుంబాల గురించి, పిల్లల గురించి ఏదో అనుకుంటాడు. ఈ కుటుంబాలను తిట్టే సంస్కృతి మొదటి నుంచి అయితే లేదు, రీసెంట్ గా చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏ రకంగా స్పందిస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అందులో? అది మంచి పద్ధతి కాదు. ఇక్కడే కదా ఎవరైనా సరే చూసాం కదా, మొన్న బాబు గారు కూడా జగన్ గారి భార్య మీద పెడితేనే మా పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళామని పెట్టారు. అంతే, ఆడవాళ్ళని గౌరవించాలి, అంతేగాని ఆడవాళ్ళని కించపరిచేలాగా మాట్లాడే వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు జగన్ కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అది మంచి సంస్కృతి కాదు. బూతులు తిడితే ప్రోత్సహించారు, బూతులు తిట్టినోడు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇదివరకు ఈ సంస్కృతి ఎప్పుడు లేదు. గతంలో రాజకీయాల్లో మేము చాలా కాలం నుంచి నాకు కొద్దిగా అనుభవం ఉంది, కానీ ఒక డయాస్ మీద మనం ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఎందుకు చేసుకుంటున్నాం? అది కేవలం పదవో కాంక్ష అదే తప్ప ఇంకోటి లేదు, మెప్పు కోసం. అది అవసరం లేదు నాకు తెలిసి. ఉన్న కాన్స్టిట్యున్సీలలో మచిలీపట్నం కూడా చెప్పుకోదగ్గ కాన్స్టిట్యున్సీ సార్. ఓడరేవులు కానీ, పోర్ట్స్ కానీ, హైవేస్ కానీ అనుసంధానం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మీ అభివృద్ధి మీ టైంలో కూడా 2014లో కానీ 19లో కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి మీరు వచ్చారు. మీ కాన్స్టిట్యున్సీనే ఒక అద్భుతం. ఒకసారి ఆయన గెలిపిస్తారు, మీరు ఓడిపోతారు, మళ్ళీ ఆయన గెలిస్తే ఆయన ఓడిపోతే మీరు గెలుస్తారు. ఇదే జరిగింది ఇప్పుడు. ఇది 4th టైం. మీ ఇద్దరికి అలానే రైవలరీ నడిచింది. మీ హయాంలో జరిగిన అభివృద్ధి, పేర్ని నాని గారు ఉన్నటువంటి టైంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ రకంగా మెజర్ చేస్తారు అని అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము పోర్టు కోసం పోరాటం చేసి వచ్చాము. ఆ రోజు పోర్టు పనులు స్టార్ట్ చేసాం. వైఎస్ఆర్సీపీ చాలా ప్రధానంగా చాలా బాగా డెవలప్ చేసింది అనేది క్లెయిమ్ చేశాడు. ఏముంది డెవలప్ చేసింది? ఏముంది? ఊరికే ఎలక్షన్ ముందు ఇనిషియేటివ్ తీసుకుంది అయితే మేమే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తాం. ఆ రోజు బందర్ పోర్టు పనికిరాదని చెప్పిన వ్యక్తి, సంతకం పెట్టిన వ్యక్తి పేరు నాని. ఆనాడు ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు 2006లో. 2006 డిసెంబర్ 15 మేము ఉద్యమం స్టార్ట్ చేసాం. 2007 14వ తారీఖు 16వ తారీఖు ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు గోగులేరుకు సైన్ చేశాడు. దాంట్లో ఈయన నాకు నో అబ్జెక్షన్ గోగులేరుకు అని చెప్పి ఇచ్చాడు. ఇంక ఈయన మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? బందర్ పోర్టు 2014లో కట్టపోతే ముక్కు నేలకు రాసుకుని రాజకీయ సన్యాసం చేస్తాడు. చేశాడా? ఇవన్నీ ఆయన సంగతి అందరూ తెలిసిందే. ఏం మాట్లాడతాడో తెలీదు. ఇవాళ మచిలీపట్నం కోసం నిబద్ధత మేము పనిచేసాం. ఆ రోజు నేషనల్ హైవే బందర్ నుంచి విజయవాడ రోడ్ ఇవాళ 4 లైన్ అయ్యిందంటే ఆనాడు మేము చేసినటువంటి కృషి. ఎంపీస్ అందరం తీసుకెళ్ళాం. ఒక 5 ఎంపీలని, నేను, ఆ రోజు నారాయణ గారు కూడా ఎంపీగా ఉన్నారు, సుజనా చౌదరి గారు, ఇక్కడ కేసినేని ఆ రోజున వెళ్ళి గడ్కరీ గారిని కలిసి ఆన్ ది స్పాట్ అక్కడ ఆయన ఈపీసీలో చేయండి అని చెప్పారు. అది 2 years లో కంప్లీట్ చేసాం. అట్లాగే రైల్వే లైన్ డబులింగ్ అయింది మచిలీపట్నానికి. అట్లాగే రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ కానీ, డబల్ రోడ్స్ కానీ ఎవరినైనా చెప్తారు. మంచినీళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసాం. అది మంద ప్రజలకు మంచినీళ్ళు చేసాం. పోర్ట్ వర్క్ స్టార్ట్ చేసాం. మెడికల్ కాలేజీకి ఆ రోజునే స్టెప్స్ చేసాం. ఈలోపు ఎలక్షన్స్ వచ్చింది, తర్వాత వచ్చి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ అది కంప్లీట్ చేయలేదే. ఆయన 2008లో శంకుస్థాపన చేశాడు. ఒకళ్ళ పోర్ట్ చేసింటే ఏది? భూములకి డబ్బులు ఇచ్చింది మేము, ముడాకి డబ్బులు తెచ్చింది మేము, ముడాని ఫామ్ చేసింది మేము. ఇవాళ ఇవన్నీ కూడా బందర్ యాక్టివిటీ చేస్తాం. ఇవాళ అద్భుతమైన డెవలప్మెంట్. ఫిషింగ్ హార్బర్ అవుతుంది, ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇండస్ట్రీస్ కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసాం మచిలీపట్నం. 216 ఆ రోజున 216 కూడా పోరాటం చేసి మేము 216 తెచ్చుకున్నాం. ఇవాళ మచిలీపట్నంలో ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు జరిగింది. 83 నుంచి లెక్కేసుకున్నా కూడా. తర్వాత వాళ్ళు ఊరికే రాజకీయ పదవుల కోసం చేశారు తప్ప ఏం లేదు. కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం తప్ప అది 2019 అయితే కొద్దిగా స్వయంకృతాపరాధం. మా చిన్న చిన్న కారణాల్లో మేము పోయాము.
ఇంకా శాశ్వతంగా అతను ప్రధానంగా 2019లో ఓడిపోవడానికి కానీ ఇప్పుడు మొన్న 2024లో గెలవడానికి గల కారణాలు ఏంటంటారు మీరు? అంటే 2009లో నేను పోటీ చేసినప్పుడు కూడా ఆ రోజున ప్రజారాజ్యం అది అక్కడ ఎఫెక్ట్ ఉంది, అంటే కొద్దిగా ఓటింగ్స్ కొంత చీల్చడం అనేది. 2019 అయితే దగ్గర 18,000 ఓట్లు జనసేన నుంచి చీల్చడం. ప్లస్ ఆ రోజు కొద్దిగా నేను అడ్మినిస్ట్రేషన్ మాకు కొద్దిగా ఇది వచ్చింది, దానివల్ల కొంత ఇబ్బంది. అప్పుడు కేవలం 5,000 ఓట్లు ఓడిపోయింది. అంత ఆ దీంట్లో కూడా అంటే అక్కడ మచిలీపట్నంలో ప్రజలకి ఒక విశ్వాసం, నమ్మకం ఉంది డెఫినెట్ గా. అందుకనే మొన్న అంత ఇప్పుడు వచ్చిన మెజారిటీ గతంలో ఎప్పుడు ఎవరికి రానట్టుగానే ఉంది. ఎవరికి లేదు. అంత విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మీరు చేయబోయేది, మచిలీపట్నానికి ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడు మీరు చేయబోయే పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకేం వస్తున్నాయి అని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ 2026 డిసెంబర్కి కంప్లీట్ చేసి మనం ఆపరేషన్ తీసుకురావాలని పెట్టుకున్నాము. డిసెంబర్ ఒక షిప్పింగ్ కంపెనీ కూడా మనం ప్లాన్ చేస్తాం. ఇక్కడ షిప్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక 4 వచ్చారు. వాళ్ళకి ఏ రకమైన ఆపరేషన్స్ జరుగుతాయి అంటే షిప్స్, బ్యాడ్జెస్ అన్ని కూడా ఇక్కడ మెయిన్ డిఫెన్స్ గోవా షిప్పింగ్ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ గోవా వాళ్ళు వచ్చారు. అట్లా ఒక 4-5 కంపెనీలు వచ్చినాయి. వాళ్ళకి కూడా దాంట్లో ఒకటి ఐడెంటిఫై చేసుకుని ఇద్దామని ప్లాన్ పెట్టుకున్నాము. తర్వాత టూరిజం వచ్చి మనం బీచ్ ఫెస్టివల్ చేసాం లాస్ట్ ఇయర్. ప్రధానంగా మచిలీపట్నాన్ని ఇంకో గోవా తరహాలో డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా అనడం, అనేక వేదికల్లో పంచడం, ఆ బాధ్యతను మీ మీద ఇవ్వటం, ఏ రకమైనటువంటి హోంవర్క్స్ జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇవాళ, ఎందుకంటే మొన్న మేము బీచ్ ఫెస్టివల్ పెట్టినప్పుడు దానికి ఒక హైప్ వచ్చింది. అక్కడ నేషనల్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాము. దానివల్ల ఇప్పుడు ఒక 4-5 కంపెనీలు వచ్చినాయి. మొన్ననే మైరా అనే ఒక వాళ్ళు వచ్చి వాళ్ళు కడతాకు వచ్చారు. తర్వాత పోస్ట్ కార్డ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, రిసార్ట్స్ వస్తామని. తర్వాత ఒక ఫిలిం స్టూడియో వాళ్ళు కూడా వచ్చి ఫిలిం స్టూడియోకి ఒక 40 acres వాళ్ళకి అడిగారు. ఇది కాకుండా మేము ఒక సొసైటీ ఫామ్ చేసాం మచిలీపట్నం బే పార్క్ అని, ముసలా బే పార్క్ అని ఒక సొసైటీ ఫామ్ చేసాం. దీన్ని నాన్ పొలిటికల్ గా వాళ్ళు పెట్టి వాళ్ళ ద్వారా కొంత ల్యాండ్ ఇచ్చి ముందు అదంతా కూడా డెవలప్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొంత ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలా టూరిజంకి, అలాగే ఇండస్ట్రీస్కి మా దగ్గర భారత్ సాల్ట్ ఉంది, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఒక సాల్ట్ తీస్తున్నారు, అలా కాకుండా రిఫైనరీ అని కూడా పెట్టి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చారు. ఒక 6,000 కోట్లతో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది కాకుండా ఇంకో 10,000 acres మేము రెడీ చేసి పెట్టాం. దానికి చెప్పినట్టు క్రిటికల్ మినరల్ పార్క్కి 2-3 ఎకరాలు ఇచ్చి మిగతా ఇండస్ట్రీస్ కూడా పెట్టాలని అక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి అనుసంధానం చేయడానికి ఒక ఆలోచన చేశాము. ఇది తప్పకుండా సాధించాలి. ఏదైతే 216 ఉందో 216 ని ఇప్పుడు కొత్తగా 4 లైన్ చేయడానికి వాళ్ళు కొత్తగా డిపిఆర్ తయారు చేస్తారు. కోస్టల్ రోడ్ చేయాలని. ఇప్పుడు ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ ఇలా ఉంచేసి సాధ్యపడుతుంది అంటారా? చేయాలి. ఎన్నో రోజుల కళ. డెఫినెట్ చేస్తాం అది. దానికి 130 kilometers నేను సీఎం గారి దృష్టి కూడా ఇంకా చెప్పలేదు. మేము ఇంటర్నల్ గా మన నేషనల్ హైవేలతో మాట్లాడినాం. ముందు ఒక రఫ్ చేసిమ్మన్నాను. మచిలీపట్నం నుంచి బీచ్ మీదుగా పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా, డైరెక్ట్ హంసల్ దీవికి వెళ్ళి హంసల్ దీవి దగ్గర నుంచి నిజాంపట్నం నుంచి బాపట్ల పక్క నుంచి చీరాలకు కలిపేస్తే 2 పోర్ట్లు ఫ్యూచర్ లో 2 పోర్ట్లు వస్తాయి. మచిలీపట్నం పోర్ట్ వస్తుంది, గుంటూరు జిల్లా పోర్ట్ వచ్చినా నిజాంపట్నం అక్కడ రావాలి. 2 జిల్లాలకి 2 పోర్ట్స్, 2 ఫిషింగ్ హార్బర్స్, ఇండస్ట్రియల్ ఏరియా, టూరిజం. ఇప్పుడు హంసల్ దీవి ఇదంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే ఇది చేస్తే ఇంకా గట్టిగా సంకల్పిస్తే చాలా మంది బాగుపడతారు, ఉపాధులు కూడా లభిస్తూ ఉంటాయి. ఎవరైనా మొదటిసారిగా ట్రాన్స్పోర్ట్, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ప్రధానంగా కూడా ట్రాన్స్పోర్ట్ మీదే. కాబట్టి ఎలాగో మీ ప్రభుత్వ అవసరం ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి ఏం చేసినా ఇప్పుడే చేయాలి, ప్రయత్నం చేయాలి. అది మొన్న మేము ఎంపీ గారు అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నాము. ఎన్హెచ్ఓలతో కూడా మాట్లాడాను. అది అందరూ నచ్చింది, బాగుంది ప్రపోజల్. మేము ఎట్లా డిపిఆర్ చేయమని ఇచ్చారంట, దాంట్లో ఇది యాడ్ చేసి పంపిద్దామని చెప్పున్నారు. అది వస్తే కోస్టల్ ఇదే మారిపోతుంది. వెస్ట్ గోదావరి దగ్గర నుంచి వెస్ట్, కృష్ణ, గుంటూరు దగ్గర 5-6 కాన్స్టిట్యున్సీలు రూపురేఖలే మారి. సార్, యంగెస్ట్ స్టేట్ అంటారు ఆంధ్రప్రదేశ్ని. ఇండియా మొత్తంలో భారతదేశంలోనే యంగెస్ట్ క్యాపిటల్ లేదంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఇంకా దిశానిర్దేశనం లేకుండానే కనపడతా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన అభియోగం చేస్తుంది, మా తరహాలోనే టీడీపీ కూడా పరిపాలన సాగిస్తుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ వైజాగ్ అని చెప్తున్నారు. వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ అక్కడే వస్తున్నాయి. సీఎం గారు కూడా అక్కడే కూర్చోవాలని అప్పుడే సంకల్పించారు. అందుకే అక్కడ కట్టడాలన్నీ సచివాలయం కానీ సీఎం అక్కడ కూర్చుంటే వచ్చే ఇన్వెస్టర్కి ఎక్కువ భరోసా కల్పిస్తామని చెప్పారు. మీరు కూడా వచ్చిన తర్వాత ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అని వాళ్ళు అన్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ అని అక్కడ అన్నారు, రాజధాని ఇక్కడ అన్నారు.
ఎప్పుడు కూడా అమరావతికి మేము వ్యతిరేకించలేదు అనేది ఈ మధ్యకాలంలో అదే పేరు అని అనేటువంటి ప్రెస్ మీట్లు చూసాం. మీరు కూడా 3 రాజధానులే కడుతున్నట్టుగా కనిపిస్తుంది. అమరావతికి మాస్టర్ ప్లాన్ వచ్చిందా, వస్తే అది ఏ రకంగా ఉంది, ఖచ్చితమైన క్యాపిటల్ ఇదే అయినప్పటికీ డెవలప్మెంట్ అంతా కూడా వైజాగ్ దిశగానే సాగుతా ఉంది. దీని మీద ఏ రకం అంటే ఒక వైజాగే కాదు, స్టేట్ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఏదనుకుంటారు ఒక వైజాగ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు రాయలసీమలో వస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి ఆపేశారు గారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మధ్యలో ఇక్కడున్న కృష్ణా డెల్టాని కనుక ఇటు మళ్ళీ ఇచ్చినప్పుడు ఇక్కడ వాటర్ రాయలసీమని వాడుతున్నప్పుడు ఇక్కడ తగ్గుతుందనే ఉద్దేశంతో రాయలసీమ వాటర్ వాడాలని తెలంగాణ నుంచి అలా వస్తా ఉంది. అక్కడ నా మీద రెస్పెక్ట్ తో చంద్రబాబు నాయుడు గారు ఇది కట్టడం ఆపేశారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టడం ప్రారంభించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, రేవంత్ రెడ్డి గారు నా మీద రెస్పెక్ట్ తోనే ఆ ప్రాజెక్ట్ ఆపేశారని, అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి, ఆ ప్రాజెక్ట్ అవ్వదు, ముందుకు కదలదు అనేటువంటి ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు మీరు ఎలా స్పందిస్తారు? ఆయన ఆరోపణలు తెలిసిందే కదా, రాజకీయ ఆరోపణలు తప్ప అందుట్లో పస ఉండదు. ఇవాళ మేము మా సంకల్పం, బాబు గారి సంకల్పం, గోదావరి నుంచి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల క్యూసెక్ల వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతాం. దాంట్లోంచి కొంత మనం ట్యాప్ చేసుకుని ఇటు కృష్ణానది మీదుగా బనకచెర్ల వరకు ఈ వాటర్ తీసుకెళ్ళగలిగితే రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇవాళ మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, పూర్తి చేసే పరిస్థితి ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. డెఫినెట్ గా ఆ ప్రాజెక్ట్ జరిగి తీరుతుంది. ఇప్పుడు ఏదైతే మనకి కుప్పానికి కూడా ఇవాళ వాటర్ వెళ్ళింది, పులివెందులకు వాటర్ వెళ్ళింది, రాయలసీమ ఏరియాలో అనంతపురంలో ఇవాళ పంటలు ఏ రకంగా పడుతున్నాయో చూస్తున్నాము. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఆలోచించగల. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవాళ రాయలసీమ ఏరియాలో కొన్ని ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి, డ్రోన్ కానీ ఇలాంటి సిటీ కానీ, అక్కడ కొన్ని హైవేస్ కానీ. నేను ఈరోజు చూసాను వరల్డ్ రికార్డు, 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి అమరావతి టు హైవేకి సంబంధించి. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం చేస్తాం. ఇవాళ అమరావతి ఉంది, అమరావతి అన్ని ఇవాళ గ్రౌండ్ అవుతున్నాయి. మునిగిపోయే రాజధాని, వాటర్ స్టాగ్నెట్ ఎక్కువగా ఉంది, ఇలాంటి హెడేక్ మధ్యలో అమరావతిని క్యాపిటల్ సిటీగా ఎలా రూపొందిస్తారు అనేది ప్రధాన ఆరోపణ వాళ్ళది. ఏ రకంగా జగన్కి చేత కాలేదు, మేము చేసి చూపిస్తున్నాం. మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా రాజధాని మునిగిపోయింది. మరి ఎక్కడ మునిగింది? ఎన్ఆర్డి అప్పుడు అమిత్ షా గారు అన్ని హెలికాప్టర్లు పంపించడం, బోట్లు పంపించడం, కలెక్టరేట్ నుంచి రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి అక్కడే ఉండి చేయటం. అమరావతి మునిగింది దానికి. విజయవాడ ఆ రోజు విజయవాడ మరి పార్ట్ ఆఫ్ విజయవాడ కూడా క్యాపిటల్ సిటీ కదా సార్. మీరు అంటున్నటువంటి విజయవాడ గానీ, అమరావతి గానీ, వరదలు రాకుండా గుంటూరు గానీ, మంగళగిరి గానీ, ఏ నదులకి వరదలు రాకుండా ఉంటాయా? చిన్నప్పుడు దాన్ని మనం మేనేజ్ చేస్తాం. మనం కూడా బుడమేరు వల్ల మనకు ప్రాబ్లం వచ్చింది, బుడమేరు కూడా ఆల్టర్నేటివ్ కూడా మనం తయారు చేసుకుంటాం. బుడమేరుని కూడా మనం అది చేస్తే ఆటోమేటిక్ ఇంక మనకి రాదు. అమరావతి కూడా దానికి కావాల్సినటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాకుండా ఫ్యూచర్ ఇదే చేస్తున్నారు, స్కెచ్ తో వెళ్తున్నాం. మునుగుతుంది అనేది ఉత్తిమాట. అది ఇవాళ రివర్ పక్కనే చాలా క్యాపిటల్స్ ఉన్నాయి. ఢిల్లీ లేదా? ఢిల్లీ ఎక్కడ ఉంది? ఇవాళ ఎన్ని లండన్ సిటీ ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా నదుల పక్కనే కదా ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటాడు రివర్ బెడ్ లో ఉంది అంటాడు. రివర్ బెడ్ లో అంత రివర్ బెడ్ ఉంటుంది. ఇవాళ అమరావతి వర్క్ జరుగుతుంది, అన్ని అత్యంత అధునాతనమైనటువంటి అమరావతి వస్తా ఉంది. ఇవాళ బాబు గారి యొక్క ఆలోచన దుబాయ్ లాగా ఇక్కడ ఒక హబ్ ని క్రియేట్ చేయాలి, ఎయిర్పోర్ట్ హబ్ ని. ఇవాళ దుబాయ్లో ఏ రకంగా అయితే ఫ్లైట్స్ వచ్చి అక్కడ ల్యాండ్ అవుతున్నాయో, అక్కడ పార్క్ అవుతున్నాయో, అలాంటిది ఇక్కడ అమరావతిలో వస్తుంది. ఐటీ వస్తుంది. ఇవాళ అద్భుతమైనటువంటి కంపెనీలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము భోగాపురంలో, అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎక్కువగా క్లీన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు అమరావతిలో మళ్ళీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే మళ్ళీ ఇంకొక టెండర్ లేయటం, ల్యాండ్ పూలింగ్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పడం, ఆ స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం సాధ్యపడుతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇన్ని కాబట్టి అక్కడ ఫీజిబిలిటీ ఉంటే ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? ఆ ఫీజిబిలిటీ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ అవసరం ఉంది రేపు అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ చుట్టుపక్కల జరిగేటటువంటి డెవలప్మెంట్. ప్రస్తుతం ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా చూడొచ్చా, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చూడొచ్చా రానున్న రోజుల్లో? చూద్దాం. గతంలో చాలా రిబ్బన్ మీరే కట్ చేశారు అక్కడ. డొమెస్టిక్ అవుతుంది, ఇది డొమెస్టిక్ ప్లస్ కార్గోకి దాన్ని యూటిలైజ్ చేస్తారు. రానున్న ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఉందా? అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి, అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు పెద్ద కష్టమేం కాదు. దగ్గర ఈ పక్కన మాకు ఉయ్యూరు నుంచి గన్నవరం పక్క నుంచి మొత్తం ఈ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఎక్కడన్నా వస్తుంది అన్నట్టుగా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడే వస్తుంది అన్నట్టు దగ్గరే వస్తుంది. ఎక్కడ వస్తుంది ఏమన్నా?
ఉంది ఒక ఆలోచన, అది ఫైనల్ గా వస్తుంది. ఏమో మీ మిత్రులకే చెప్తారేమో మరి ఇక్కడే వస్తుందేమో, ఇక్కడే ఈ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, దాంట్లో ఎక్కడ ఏమొస్తే అందరూ తెలిసిందే. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది ఇవాళ మ్యాప్స్ తో సహా మనం పెడతాం. అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ టర్మ్ లో చేసుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి కూడా మనం చెప్పేది ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. ఆయన ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేయలేకపోయాడు, ఇవాళ మేము చేస్తుంటే దాన్ని అడుగడుగున అడ్డం పడతాం. ఇవాళ పీపీపీ దీంట్లో మనం మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటారు, ఇవాళ వాళ్ళు కూడా దాంతో నిలుతున్నారు. ఇవాళ ఇన్ని హైవేస్ అయినాయి, ఎలా అయినాయి? ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ మీరు చెప్తున్న మెడికల్ కి టెండర్లు వేసినా కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అన్నట్టుగా ప్రధాన ఆరోపణ. రెండోది, ఆయన కోటి సంతకాలు సబ్మిట్ చేసి కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం దాని మీద నివేదిక సమర్పించాల్సి ఉంది. మరి నిజం చెప్పాలంటే ఆ రావాల్సిన హాస్పిటల్ వాళ్ళు కానీ టెండర్కి రావాల్సిన వ్యక్తులు రావడానికి భయపడడానికి ప్రధాన కారణాలు ఒకటి. రెండోది, పీపీపీ మోడల్ అంటే ఏంటి, నిజంగా అది అంత సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందా? భారతదేశంలో ఏ రాష్ట్రమైనా దీన్ని ఫాలో అవుతుందా? ఏం చెప్తారు మీరు? ఇవాళ చాలా ఇప్పుడు మెడికల్ కాలేజెసే కాదు, ఇవాళ ప్రతిదీ కూడా పీపీపీలోనే డెవలప్ అయింది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వచ్చినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవాళ వచ్చినటువంటి హైవేస్ కానీ ఇవన్నీ కూడా పీపీపీ మోడ్లో చేసినాయి. పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా పీపీపీలో చేసి. మరి వైఎస్ఆర్సీపీ అంతగా ప్రధానంగా అపోజ్ చేయడానికి గల కారణాలు? కారణం ఏం లేదు, వాళ్ళకి డెవలప్మెంట్ జరగడం ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మెడికల్ సీట్లు రావడం వాస్తవంగా అట్లా జరిగితే రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదు కదా వాళ్ళకి కూడా. ఇందులో ఏదో కుంభకోణం ఉంది, అవినీతి ఉందని వాళ్ళకి వాళ్ళ ప్రజల్లోకి రావడానికి ఏది లేదు, ఏదో వంగ చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి దీన్ని సృష్టించడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం. అంటే ప్రధానంగా మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి కుంభకోణం ఏ రకంగా జరుగుతుందని వాళ్ళు చెప్పేటువంటి ఉద్దేశాలు ఏంటంటే, శాలరీస్ గవర్నమెంటే కడుతుంది, ఎక్స్పెండిచర్ మేమే చూస్తాం, కానీ రన్ చేయటం మాత్రం ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తారు అనే మోడల్. ఏ రకంగా ఇది పెద్ద కుంభకోణమే అనేది వాళ్ళ ఆరోపణ. కుంభకోణం కాదు, ఇది అంత తేలికైన విషయమా? ఇదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీనా, లేదా ఇదేమన్నా ప్రైవేట్ సంస్థ? ఇది ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వం వాళ్ళని జస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గా మాత్రమే వాళ్ళని మనం ఉపయోగించుకుని వాళ్ళు కొంతకాలం మెయింటైన్ చేసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి అప్పచెప్పలేదు. ఇది దీని యొక్క ఉద్దేశం. మొత్తం ఆడిట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ ఉంటుంది, ఎన్ని సంస్థలు ఉన్నాయి. అంత తేలిగ్గా ప్రజల దొమ్మలు దోచిపెడితే చూసి చదువుకుంటారా? అవన్నీ కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ జరగడం, ఆంధ్ర రాష్ట్రం జరగడం అసలు ఇష్టం లేదు. అతను రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి సెలబ్రేషన్ లో టీడీపీ శ్రేణులు ఉంటే, వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా 2026లో మొదటి ఫ్లైట్ ఎగరేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఎక్కువగా వైరల్ అవ్వడం చూసాం. ఇప్పుడు ఈ క్రెడిట్ మీ ఖాతాలో వేస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేస్తారా? ఏం జరిగిందో అక్కడ లోకల్ ప్రజలు తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, విశాఖపట్నంలోనే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లకి దిక్కు లేదు, ఈగలు తోలుకుంటున్నారని చెప్పాడు. అసలు ఈ భోగాపురం మొత్తం కూడా దున్నేస్తానని చెప్పాడు, రైతులని దున్నేసుకోండి అని చెప్పాడు, అవసరం ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పాడు. ఇవాళ మా వాళ్ళే వచ్చిందని చెప్తే ఎవరు నమ్ముతారండి? ఇవాళ గవర్నమెంట్ వచ్చాక 95% వర్క్ కంప్లీట్ చేసాం. వాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్న పని ఏంటి? భోగాపురం ఇంత తొందరగా కంప్లీట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించారు. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా సెటిల్ చేయటం, ఇమ్మీడియట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి సపోర్ట్ అంతా ఇవ్వడం, అటు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉండడం గవర్నమెంట్ లో, అవన్నీ కూడా ఫాస్ట్ గా జరిగినాయి. రేపు జూన్ నుంచి ఫుల్ ఆపరేషన్ లో రాబోతాం. రానున్న రోజుల్లో సార్ నిజంగా కొన్ని క్రెడిట్స్ టీడీపీ ఎక్కువగా కొడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. పోలవరం 90% కంప్లీట్ చేశారని ఆయన క్లెయిమ్ చేశారు. వచ్చే సంవత్సరంలో మీరు దాన్ని ఓపెనింగ్ పెట్టారు. భోగాపురం దానికి పాపం వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి 60% 70% వాల్ ఫినిష్ చేస్తే సంవత్సరం లోపల ఎయిర్పోర్ట్ ఫినిష్ అయిపోయిందని మీరు చెప్తున్నారు. 11 మెడికల్ కాలేజీలు వాల్ ఫినిష్ చేసి మధ్యలో ఉన్నదాన్ని పీపీపీ మోడల్ అని చెప్పేసి అవినీతిమయం చేస్తున్నారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్లస్ వైజాగ్లో కట్టినటువంటి భవనాలన్నీ కూడా వాళ్ళు ఫినిష్ చేస్తే మీరు పోయి అనుభవిస్తున్నారని చెప్పి అభియోగాలు మోపుతా ఉన్నారు. ఏ రకంగా అసలు ఏం చేశాడు ప్రభుత్వాలు, మీరేం చేశారు అనేది ప్రధాన ఆరోపణ. గతంలో వాళ్ళు ఫినిష్ చేసిన ప్రాజెక్ట్సే మీరు చేస్తున్నట్టుగా కనపడుతుంది. అదే గూగుల్తో, అదే మైక్రోసాఫ్ట్తో గతంలో ఈ ప్రభుత్వం కూడా మాట్లాడిందని చెప్తున్నారు. తర్వాత ఈ డేటా సిటీ కాదు, మాకు డెవలప్మెంట్ కావాలి, ఇదంతా జస్ట్ పేపర్ల వరకే ఉంది అనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, మాట్లాడటానికి ఉంది, మైక్ ఉంటే ఏదైనా మాట్లాడచ్చు. ఇవాళ పోలవరం ఎప్పుడైపోవాలన్నది యాక్చువల్గా ఆ రోజున మేము దగ్గర 80% 90% వర్క్ కంప్లీట్ చేస్తే తర్వాత ముందే గవర్నమెంట్ ముందే 5 ఏళ్ల పాటు 10% ఎత్తు తగ్గించాడుగా. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గించేశాడు కదా. ఇప్పుడు పెద్దానికి వెళ్ళి అక్కడ లాలుచి పడతాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సాష్టాంగ పడతాం తప్ప ఏం చేశాడు? రాష్ట్రానికి ఏం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఎత్తు తగ్గించాడు, పోలవరం పనులు కంప్లీట్ చేయాలి. ఇవాళ మళ్ళీ అది డబల్ అవుతా ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ కానీ అవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల అవన్నీ కూడా కూలిపోయినాయి.
ఇవాళ మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఇవాళ పోలవరం కంప్లీట్ చేయగలుగుతున్నాం. 2027కి పోలవరం 100% గ్రావిటీతో వాటర్ రాబోతుంది. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని స్టార్ట్ చేసింది ఎవరు? మేము స్టార్ట్ చేసాము. తర్వాత వచ్చి దానికి ఉన్న ల్యాండ్ తగ్గించేసి అంత అవసరమా ఇంత అవసరం అని చెప్పి దానితో ఇచ్చేసాడు తప్ప అతను అక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలి. ఇవాళ మేము వచ్చిన తర్వాత దాన్ని ఫాస్ట్గా ట్రాక్లో పెట్టాము. 100% అయిపోతా ఉంది. ఇంకా మెడికల్ కాలేజీలు అంటారా, కేవలం ఊరికే రాజకీయం కోసం చేశాడు అతను. అక్కడ వెళ్తే శుభాలు తప్ప ఏమీ లేదు. నేను కూడా మెడికల్ కాలేజ్ నేను కూడా విజిట్ చేశాను. ఏమీ లేదు అక్కడ. ఇవాళ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలా లేదా? చేయాల్సి వచ్చిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 700,000 కోట్ల రూపాయలు అవుతుంది. 700,000 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని ఇవాళ ఖర్చు పెట్టే బదులు పీపీపీలో చేస్తే అది మంచిదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ప్రపంచం మొత్తం కూడా పీపీపీ మోడ్లో వెళ్తా ఉంది. ఈయన ఏదో దాన్ని గవర్నమెంట్ ఏదో చేస్తుందని చెప్పి డబ్బులే లేవంటున్నారు. ప్రభుత్వం చూసినట్లయితే మొత్తం ఇండియాలోనే 6వ స్థానం 5వ స్థానం ఉంది ఏపీ. బడ్జెట్ మొన్న 3 లక్షల కోట్లది బడ్జెట్ పెట్టారు. అసలు అంత ఇన్కమ్ ఎక్కడిది, ఏ రకంగా ఖర్చు పెడతారు? ఒకవేళ సర్ప్లస్ స్టేట్ లేదు అని అంటే ఖచ్చితంగా మీరు అప్పు చేస్తారనే క్లారిటీ కనిపిస్తా ఉంది. కొంత చేయాలి, చేయకుండా అవుతుంది కదా. ఇప్పుడు అందుకనే దాని తగ్గట్టుగా అసెట్స్ క్రియేట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం చేశాడు? అప్పులు చేసుకుంటూ పోయాడు తప్ప ఏమన్నా ఒక అసెట్ క్రియేట్ చేశాడా? అప్పులు చేస్తూ మన ఆస్తులు అమ్మేస్తూ తాకట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కార్పొరేషన్ కూడా తాకట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ మనం అన్ని కూడా ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నాం. పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం. ఒక రోజు ముందే అడ్వాన్స్ ఇస్తున్నాం. వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఇండియాలోనే టాప్ లో ఉన్నాం మనం. అంత అద్భుతంగా మన ప్రభుత్వం చేస్తాం. అలాగే అన్ని ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొద్దిగా మనం స్టేబుల్ కి వెళ్తున్నాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, 25% ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. అది మనం తీసుకున్నటువంటి కొన్ని పాలసీస్, దగ్గర ఒక 20 పాలసీస్ ముఖ్యమంత్రి గారు ప్రతి క్యాబినెట్ లో మేము వచ్చిన 1 year లో పాలసీస్ అన్ని తీసుకురాగలిగాం. ఇప్పుడు ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని చాలా సులభతరం చేశాము అని ముఖ్యమంత్రి గారు అన్నారు. పేపర్లో కనిపిస్తున్నటువంటి ఫిగర్స్ నిజమేనా? ప్రభుత్వాలని ప్రజలు ఖచ్చితంగా నమ్మవచ్చా? వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో నిజం ఎంత ఉందంటే మీరు ఏం చెప్తారు? ఓపెన్ ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు వాళ్ళకి పర్మిషన్స్ రావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి రావడం కోసం చాలా. ఇవాళ ప్రతి క్యాబినెట్ ముందు మీటింగ్ పెట్టుకుంటున్నారు. మీటింగ్ పెట్టుకుని దాంట్లో క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. దానివల్ల అన్ని గ్రౌండ్ అవుతాయి. అంటే సులభతరమైన పాలసీస్ చేశారు అనేది మీ ఉద్దేశమా? పాలసీస్ లో తీసుకున్న నిర్ణయాలు, కొన్ని అమెండ్మెంట్స్ చేశాము, కొన్ని రూల్స్ కు సంబంధించి అమెండ్మెంట్స్ చేశాము. అవన్నీ కూడా ఇన్వెస్టర్స్ కి ఆంధ్రలో పెడితే ఒక సెక్యూర్డ్ గా ఉంటది. ప్లస్ కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఇవి కూడా వస్తాయి అని చెప్పి ఇన్సెంటివ్స్ వస్తాయని వాళ్ళు వచ్చారు. అందుకని వాళ్ళు చాలా అద్భుతంగా ఎంప్లాయ్మెంట్, మేము 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది మన లక్ష్యం. అలాగే పవర్ కూడా మనం ఇవాళ పవర్ చాలా మనకి రెన్యూవబుల్ పవర్ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా వెళ్తున్నాం కాబట్టి తక్కువ ధరకి ఇంకా తగ్గిస్తున్నాం. ఇప్పుడు దగ్గర 39 పైసలు తగ్గించాం. రేపు రాబోయే కానీ ఇంకా దాన్ని ఇంకా తగ్గించాలని సీఎం గారు ఆలోచన చేస్తారు. తగ్గించినటువంటి గవర్నమెంట్ భారతదేశం ఆంధ్ర రాష్ట్రం. అంటే ఇవాళ ఎంత సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేస్తానికి ఇది ఒక నిదర్శనం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రావాల్సిన నిధులు కూడా మనం ట్యాప్ చేసి తెచ్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు పంచాయతీ రాజ్లో కానీ మన R&Bలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనం మాక్సిమం ఎలా తీసుకురావాలో వర్క్ చేస్తాం. ప్రతి 15 నెలల్లో కూడా చూసాం. ఈ రోజు కూడా మీటింగ్ పెట్టారు సీఎం గారు. రెవెన్యూ ఎర్నింగ్స్ ఎలా ఖర్చు పెడుతున్నారు, HODs అందరూ కూర్చోపెట్టి ఒక డైరెక్షన్ ఇవాళ చేస్తాం. సార్, ఒక విషయం కొద్దిగా ఓపెన్ గా చెప్తారా? అహర్నిశలు కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో పేరుంది ఆయనకి. పొద్దున్న లేస్తాడు, సాయంత్రం దాకా రివ్యూ మీటింగ్స్ ఎక్కువగా పెడుతుంటారు. బ్యూరోక్రాట్లను కానీ మినిస్ట్రీస్ కానీ. అత్యధికంగా కష్టపడుతున్న మినిస్టర్ ఎవరు? ఏ మినిస్ట్రీ బాగా పనిచేస్తుంది? నంబర్ 1 ర్యాంక్ లో ఏ మినిస్ట్రీ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన తర్వాత ఉన్న మినిస్ట్రీ, టాప్ లో ఉన్న మినిస్ట్రీ ఓపెన్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? నంబర్ 1 ర్యాంక్ లో ఉన్న మినిస్ట్రీ అది. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పోటీ పడి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మొన్న మెగా డిఎస్సి కండక్ట్ చేయడంలో కానీ లోకేష్ గారు చేసేటువంటి రిఫార్మర్స్ చాలా బయటికి కనపడతా ఉన్నాయి సార్. కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏమైనా కానీ చాలా బాగానే పేరు వచ్చేసింది. గతంలో కన్నా ఆయన ఎంత పాలిష్ అయ్యారో, ఎంత ఫ్యాన్ బేస్ పెరిగిందో అదొక క్లారిటీ ఉంది. కానీ 4 మినిస్ట్రీస్ తీసుకున్నటువంటి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేస్తారని నమ్మిన ప్రజలు నిజంగా ఆయన మినిస్ట్రీ ఏ రకంగా పనిచేస్తుంది, ఆయన చేస్తున్నటువంటి పనులు ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు గ్రామాల్లో సీసీ రోడ్స్ 5 ఏళ్ళు వాళ్ళు చేస్తుందా పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ? కళ్యాణ్ రాగానే మేము సీసీ పంచాయతీరాజ్ నిజంగా అంత కష్టపడే చాలా బాగా చేస్తారు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ఫీల్డ్ లో. ఇవాళ మేము ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ సీసీ రోడ్లు అన్ని దగ్గర ఆనాడు పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు కూడా పంచాయతీరాజ్ చేసినప్పుడు మాక్సిమం సీసీ రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు ఆయన కంప్లీట్ నెక్స్ట్ డ్రైనేజీలకు వెళ్ళాలని చెప్పుకున్నాం. ఇంకా డ్రింకింగ్ వాటర్ ఒకటి కానీ పవన్ కళ్యాణ్ గారు చేయగలిగితే అది మనం బాబు గారిని ఇద్దరు ప్లానింగ్ లోనే ఉన్నారు.
జేజేఎం కింద జల్ జీవన్ మిషన్ కింద కొంత ప్రయత్నం చేస్తారు. అది కానీ వస్తే వాటికి ఒక మంచి ఇది వస్తుంది, ప్రతి ఇంటికి కుళాయి వచ్చే కార్యక్రమం ఊర్లో కూడా. అట్లాగే ఇప్పుడు సాస్కి కింద మొన్న పెద్ద ఎత్తున పంచాయతీరాజ్ రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా మంది నమ్మింది ఏంటంటే ఒక గ్రాస్టిక్ చేంజ్ తీసుకొని వస్తాడు, ఆయనకు అన్ని మినిస్ట్రీలు ఇవ్వటం కూడా ఆయనకు మంచి బలం చేకూర్చిందే. కానీ నిజంగా ఆయన అనుకున్నట్టు అంత రిమార్కబుల్ పనులు ఏమైనా చేశాడని నిజంగానే మీరు హర్షించదగ్గ పనులు ఏం చేశారు అని అంటే ఏం చెప్తారు? గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఒక చైతన్యం తీసుకురావడం, అందరినీ ఇన్వాల్వ్ చేయటం. అట్లాగే ఇప్పుడు ఫండ్స్ కూడా గతంకి ఇప్పటికి అసలు సంబంధం లేదు, చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురావడం. సార్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా కొద్దిగా సపోర్ట్ చేయడం. మరి పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ ఒక టైంలో బ్లీచింగ్ పౌడర్ కి కూడా డబ్బులు లేవని ఒక చిన్న సెటారికల్ గా మాటింది చూసాం. ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ లో ఎలా ఉంటుంది అంటే చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి, దాన్ని ఖర్చు పెట్టడానికి కొన్ని కింద కింద నిబంధనలు కొన్ని ఉంటాయి, ఇట్లా కొన్ని ఉంటాయి. కానీ వాళ్ళన్నీ కూడా మరి లాస్ట్ వాళ్ళు చేసిన తప్పిదాన్ని కరెక్ట్ చేసుకురావడానికి కొంత టైం పడుతుంది కదా. వాళ్ళన్నీ చేసుకోగలిగాం. చాలా చూస్తారు ఇంకా రాబోయే కాలంలో. అయితే లాస్ట్ 25 మనకి చాలా బాగా జరిగింది, మంచి జరిగింది. 26 ఇంకా ఇంతకంటే మంచి జరుగుతుందని భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి రిఫార్మర్స్ బాగున్నాయా, నారా లోకేష్ గారు చేసే మినిస్ట్రీ రిఫార్మర్స్ బాగున్నాయంటే చంద్రబాబు గారు అనుభవం అంటే గతం రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కడ చూసినా లోకేష్ గారి అభివృద్ధి ఎక్కువ కనపడుతుంది అనే ఫిగర్స్ వినపడతా ఉన్నాయి. సార్ ఒకళ్ళే నిర్ణయాలు తీసుకోవడం, ఆయనే అమలు చేయటం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు నిర్ణయాల్లో బాబు గారు తోడుగా ఉంటున్నారు. ఆ నిర్ణయాల్ని గ్రౌండింగ్ చేయడంలో లోకేష్ గారి మార్క్ అయితే కనపడుతుంది. లోకేష్ గారికి ఇండివిజువాలిటీ వచ్చిందంటారా? ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఫ్రీడమ్ ఉందంటారా మీ మినిస్ట్రీలో? ఆయన చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు. గూగుల్ కానీ ఇలాంటిది ముందే బాబు గారు ఇదివరకు గతంలో నెక్స్ట్ ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఆయన కనిపెట్టేవాళ్ళు. అదే రకంగా లోకేష్ గారు కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ ఏం వెళ్ళబోతున్నారు, లేదా నెక్స్ట్ ఏ కంపెనీలు రాబోతున్నాయని ఎప్పటికప్పుడు ఆయన అవగాహన కల్పించుకుని వాళ్ళనే అడ్వాన్స్గా వెళ్ళి కలుసుకోవడం, వాళ్ళని మనం ఆంధ్రాకి తీసుకురాబట్టి ఎంత 25% ఇన్వెస్ట్మెంట్ మనం రాగలిగాం ఇండియాలోనే. ఆల్మోస్ట్ రాజకీయ జీవితం 2007లో ప్రారంభించినట్టున్నారు మీరు. అటు ఇటుగా 19-20 సంవత్సరాలు కావస్తుందా? అంటే అంతకుముందు నుంచి కూడా ఉండేవాళ్ళం కానీ 20-25 సంవత్సరాలు వేసుకోవచ్చా మీ అనుభవం అంతా కూడా? వేసుకోవచ్చు. రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి టిల్ డేట్ వరకు మినిస్ట్రీ ఇప్పుడు పెద్ద బాధ్యత ఇది, గతంలో కన్నా కూడా స్ట్రేట్ అవే మినిస్ట్రీ ఇచ్చారు కాబట్టి మీకు. అప్పుడున్న రాజకీయ జీవితం కొల్లు రవీంద్ర గారిది ప్రారంభించినప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఈ 20-25 సంవత్సరాల అనుభవంలో ఏం నేర్చుకున్నారు, ఎలాంటి జీవితాన్ని చూశారు, ఒకసారి నిమరేసుకుంటే ఏం పంచుకుంటారు మాకు? ఖచ్చితంగా ప్రజలకు ఏదో చేయాలనే తపంతో వస్తాం. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేకపోతాము, కొన్ని నిబంధనల వల్ల కానీ కొన్ని దీనివల్ల. కానీ చేయాలనే పట్టుదల ఉంటే డెఫినెట్గా అవుతుంది. ప్రజలకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. చాలా నిరాశ నిస్పృహలు చూసిన సందర్భాలు కూడా ఉంటాయి జీవితంలో. అలాంటి సందర్భాలలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? మా లీడర్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు బాబు గారు మా ఫ్యామిలీకి ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ, బయటకు వచ్చాక ఆయన చూపించినటువంటి ఇది కానీ, అంతకుముందు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ ఆయన గైడ్ చేయటం, ఎలా వెళ్ళాలి అపోజిషన్. అంతకుముందు అపోజిషన్ నేను పోరాడినప్పుడు గైడ్, జైల్లో వెళ్ళినప్పుడు అత్యంతికంగా కృంగిపోయిన సమయం అని చెప్పొచ్చా? చాలా. ఏ రకమైనటువంటి ఆవేదన అంటే ఎప్పుడు ఇలాంటిది లేదు, ఏ గొడవలకు వెళ్ళాం, ఏ కేసులు లేవు. అలాంటిది ఒక మర్డర్ కేసు పెట్టారు. ముందు ఏంటంటే మా ఫ్యామిలీ ముందు నుంచి ఒక రకమైనటువంటి ఎవరికి మంచి చేయాలని చూసే ఫ్యామిలీ. అలాంటిది నా మీద మర్డర్ కేసు పెట్టారు, జనాలు ఎలా ఫీల్ అవుతారు అనేది. మీ ప్రమేయం ఏం లేదా మరి? ఆ రోజు నా పిఏ గారి త్రూ లీక్ అయిందని చెప్పేసి వచ్చిన ఆరోపణలు. ఇప్పుడు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. నేను చేయాలనుకుంటే యాక్చువల్ 2013లో వాళ్ళు మర్డర్ చేశారు, చిన్ని అని. ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళు చేశారని ఆరోపణ, వాళ్ళ అన్నయ్యని మోక భాస్కర్ అన్న వాళ్ళ పిల్లలు, ఆయన పాత్ర కూడా ఉందనేది వాళ్ళ మర్డర్ చేశారు. 2014లో నేను వాళ్ళకి చెప్పాను, మీరు గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పి, ఎవరైతే చనిపోయాడో వాళ్ళ భార్యని కౌన్సిలర్గా పోటీ చేపించి గెలిపించాను. నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఆ రోజు నేను 2014 నుంచి 19 వరకు నేను మంత్రిని కదా, నేను చేయొచ్చు కదా, అది పెద్ద సమస్య కాదు కదా. ఇప్పుడు అలాంటిది వాళ్ళని ఎప్పుడు చెప్పేవాడిని, మీరు అలాంటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పాను. కానీ 19 నుంచి 24 మధ్యలో 19 ఎలక్షన్ అయిన దగ్గర నుంచి వాళ్ళని టార్చర్, మామూలు టార్చర్. 2009లో కూడా టార్చర్ పెట్టారు వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళ ఫాలోవర్సే మన వైపు వచ్చారని చెప్పి వాళ్ళు టార్చర్ పెట్టి ఇంటి మీద కలిపి పగలు కొట్టారు 2009 ఎలక్షన్స్ లో. అప్పుడు నేను ఫస్ట్ టైం పోటీ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నాతోనే ఉన్నారు.
2014-19 నేను చేయించవచ్చు కదా, 19లో మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తాకి ప్రయత్నం చేస్తారని వీళ్ళు ఏదో యాంటిసిపేటరీ ఏదో వీళ్ళు అడ్వాన్స్ అయ్యారు. అది నా మీద ఉద్దానం చేస్తే అది ఎట్లా అవుతుంది? ఆల్మోస్ట్ బెయిల్ రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎంతకాలం పాటు ఉన్నారు సార్ జైలు? 54 days, 54 రోజులు ఉన్నాను. ఆల్మోస్ట్ బాబు గారు ఉన్నంత ఏదో సెంటిమెంట్ ఉన్నట్టుంది మీకు. అయితే అప్పుడు కొద్దిగా చాలా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే రాజకీయాల్లోకి మనం వచ్చింది ఒక మంచి చేయాలని, దీనివల్ల ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో మా ఫాదర్కి, తాతగారు వీళ్ళంతా అనేది కొద్దిగా బాధ అనిపించింది. కానీ బయటకు వచ్చాక ప్రజలు చూపించినటువంటి సపోర్ట్ కానీ, ముందు బాబు గారు నేను కారు ఎక్కినాక ఫస్ట్ ఫోన్ అయింది తీసుకున్నాక భయపడ్డావా అన్నారు. పడ్డాను కొద్దిగా అంటే, లేదు నువ్వు చేసింది నేను నమ్ముతున్నాను, నేను ఎక్కడ తప్పలేదు. ఎలా గడిచేశారు 52 రోజులు? అలాగే లోపల కాకపోతే కొంత ప్లాన్ కూడా చేసుకోగలిగాను నేను, ఎలా వెళ్ళాలి నెక్స్ట్, ఇప్పటి వరకు నేను చేసింది ఏంటి, ఇప్పటి నుంచి నేను ఎలా వెళ్ళాలి అనేది కొంత ప్లాన్ చేసుకోగలిగాం. తర్వాత కూడా చాలా కేసులు పెట్టారు, చాలాసార్లు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు, కోర్టు ముందు పెట్టారు, జడ్జి దగ్గర పెట్టారు. అయినా కూడా ఇప్పుడు ఒక రోజైతే తీసుకెళ్లి చీకటి గదుల్లో పెట్టేశారు. ఏదైనా చేస్తారు చేసుకోమన్నాం. ఎప్పుడైతే తెలుసు కదా చుట్టుపక్కల మొత్తం వచ్చేసి ఆ ఊళ్ళోళ్ళు కదిలి వచ్చేసేవాళ్ళు, ఇంకా మళ్ళీ తప్పక మళ్ళీ పంపించేసేవాళ్ళు. అట్లా ఎవరికి తెలియకుండా తీసుకెళ్లి దాసేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మా వైఫ్ కూడా కోర్టుకు కూడా వేస్తారు దాని మీద. వాళ్ళు ఒక దుర్మార్గమైన కార్యక్రమం, కానీ అలా చేయాలి. అప్పుడు పేరు నాని గారి భార్య పేరు మీద ఆ రోజును గోడౌన్స్ పెట్టాడు, ఆవిడని అరెస్ట్ చేయమంటారు అందరు. మేము ఎందుకు చేస్తాము? ఆడబిడ్డని మనం చేస్తాము. ఈయన ఉన్నాడు వెనక, ఈయన పాత్ర ఉంది, వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. భార్య పేరు ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు అతనికి. ఫ్యామిలీలో ఎవరు ఎఫెక్ట్ అయినా, మనం ఎంత ఎఫెక్ట్ అయినా భయపడం, కానీ ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఆడపిల్ల అంటే ఎక్కువ భయపడుతూనే ఉంటాం. ఇవాళ సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రాజకీయాలు చూసాం కానీ ఇలాంటి వ్యక్తులు 25 ఏళ్ల రాజకీయ జీవితం అనుభవం ఒక ఎత్తు అయితే 52 రోజుల పాటు జైలు జీవితం ఒక బాధాకరం. మొత్తం 25 ఏళ్ల జీవితంలో రాజకీయం మీకు నేర్పించిన పాఠాలు ఏంటి, మీకు వచ్చిన అనుభవం ఏంటంటే యంగ్స్టర్స్కి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? అంటే మన సంకల్పం నిజాయితీగా ఉంటే మనం అనుకున్నది సాధిస్తాం. మన మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు, మన మీద బురదయ్యాలని చూస్తారు. ఎవరైనా చేసినా మన సంకల్పంలో నిజాయితీ ఉంటే కనుక డెఫినెట్గా విజయం సాధిస్తాం. అది నేను కూడా ఒక సర్వీస్ చేయాలనే ఆలోచనతోనే వచ్చాను కాబట్టి ప్రజల సపోర్ట్, అందుకనే ఎంతకాలం ప్రజలతోనే ఉన్నాం. ప్రజల సపోర్ట్ అయితే 100% ఉంది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్టీ రామారావు గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాల్లో ఉంటుండే వెనుకబడతాను, ఎన్నిటికి కూడా కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక ప్లానింగ్ చేస్తున్నాము. భవిష్యత్ తరానికి డెఫినెట్గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి కార్యరూపం దాల్చడానికి ఖచ్చితంగా చేస్తాం. 25 ఏళ్ల పాటు సార్ రాజకీయంలోకి రావాలంటే ప్రతి యంగ్స్టర్ ఆలోచించేది అత్యధిక పరిచయాలను ఉండాలి. మీ టైం రాజకీయాలంటే ఉద్యమకారుడై ఉండాలి. ఈ రోజులు అంటే ఎన్ని కోట్లు ఉన్నాయని చూసే పరిస్థితి. అలాంటి యంగ్స్టర్స్ రాజకీయం అంటేనే యమా కాస్ట్లీ అన్నట్టుగా కనపడతా ఉంది. యంగ్స్టర్స్ ఈరోజు వచ్చి ఏ రకమైనటువంటి పరిచయాలు లేకపోయినా, ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు పెద్దవాళ్ళ చేతిలో వాళ్ళ మీద లేకపోయినా అంటే రాణించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే కులం, మతం, డబ్బులు, ప్రాంతం, సమాజానికి ఎవరేం చేస్తారనేది అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. తాత్కాలిక ప్రలోభాల కోసం మనం భవిష్యత్ తరాలకి తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అది ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి. దాని మీద ఖచ్చితంగా అందరూ వర్క్ చేయాలి, కొంత వర్క్ చేయాలి. దానికి యువత ముందుకు రావాలి. యువత వాళ్ళ డబ్బులతోనే చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. కొంతవరకు ఉండొచ్చాము కానీ డబ్బుతో శాశ్వతంగా రాదు. మంచి చేయాలని సంకల్పం ఉంటే మటుకి ఎవరైనా విజయం సాధిస్తారు. కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటారు చాలా మంది కూడా. సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ప్లేస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు సొంతంగా తెలుసు అని ఈ రకంగా కొంత లైజనింగ్స్ చేసుకునే పరిస్థితి కనిపించేది. అంటే ఆయనే అని కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు మిత్రుడు, రేపు సాయంత్రం నేను నీ పని చేసి పెడతా, ఇంత అంత అని అంటారు. మీ మీద కూడా అలాంటి వచ్చిన ఆరోపణ ఏంటంటే ఎక్కడ మైనింగ్ దగ్గరికి వెళ్తున్నా కూడా కాంట్రాక్టర్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే కొల్లు రవీంద్ర గారే నా పార్ట్నరు, ఆయనకి ఇంత పర్సంటేజ్ ఉంది నాకు వారిలో అని చెప్పి ఎక్కువగా వినపడతా ఉంది. అలాంటి రూమర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఏ రకంగా స్పందిస్తారు? మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయి అలాంటివి? అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పని చేయించుకోవడం కోసం ఏదైనా చెప్తారు. కానీ అలాంటిది నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను మా కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా ఈ దరిదాపులకు ఉండరు. వాళ్ళ పని వాళ్ళ బిజినెస్ వాళ్ళకుంటారు తప్ప ఈ చుట్టుపక్కల ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ కారు.
ఉమ్, అది మొట్టమొదటి నుంచి మామయ్య గారి దగ్గర నుంచి ఆయన మంత్రిగా చేసినప్పుడు ఉమ్, నేను బిజినెస్ చూసుకున్నా. ఉమ్, కానీ ఏ రోజు ఆయన దీంట్లోకి నేను ఏ రోజు ఎంటర్ కాను. ఉమ్. అదే పాలసీ మాకు ఉంటుంది తప్ప ఎక్కడ లేదు. ఎక్కడైనా వచ్చినా కానీ ఇమ్మీడియట్గా పంపిస్తాను, అవసరమైతే డిపార్ట్మెంట్ పంపిస్తాము. అలాంటిది ఎవడన్నా నా పేరు వాడుకోవాలని ప్రయత్నం చేసే మటుకి ఎంత స్ట్రాంగ్ గా విజిలెన్స్ పనిచేస్తుంది మీ అండర్ లో అంటే ఇలాంటి రూమర్స్ మీద? ఖచ్చితంగా పనిచేస్తాం. ఇప్పుడు మొన్న గుంటూరులో ఎవరో ఒక అతను ఇట్లాగే నా పేరు చెప్పి వాళ్ళు ఏదో డబ్బులు వసూలు చేసి బార్ ఇప్పిస్తాం అనేది చేశారు. ఆహా, ఇమ్మీడియట్గా నేను పంపించాను వాళ్ళని. ఓకే. పంపించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వాళ్ళు వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. ఉపేక్షించలేదు మీరు. సమస్య లేదు దాంట్లో. అదే కదా, ఎక్కడైనా సరే ఎవరన్నా నా పేరు చెప్పి వాడుకోవాలని ప్రయత్నం చేసే మటుకు చాలా సీరియస్గా కఠినంగా ఉంటాం. మీరే ఒక నలుగురిని పార్ట్నర్లుగా డిజైన్ చేసి మైనింగ్, ఆ మైనింగ్ మీదే కానీ బినాముల కింద ఉండి నడిపిస్తున్నాడనే వచ్చే అభియోగాలని ఏ రకంగా స్పందిస్తారు మీరు? చూపిమనండి నా బినామీలు ఎవరు. నాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే బాబు గారు నమ్మి నా నిజాయితీగా నాకు ఒక అవకాశం ఇచ్చిన దాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా చేయాలా. ఉమ్, దాన్ని ప్రభుత్వానికి, దాని మీద వచ్చేటటువంటి ప్రభుత్వానికి కానీ చాలా మంది నష్టపోయారు. లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది మైనింగ్ ఆ గవర్నమెంట్ వల్ల కోట్లు సంపాదించే మినిస్ట్రీగా సార్ ఎవరిని బినామీలుగా పెట్టి సంపాదించాలనే ఆలోచన రాలేదా? నెక్స్ట్ ఎలక్షన్స్ కి డబ్బులు కావాలి 100 కోట్లు మీకు. మాకు అవసరం లేదు. ఇప్పుడు సంపాదన చేయాలంటే వాడు కొత్త కాదు మేము ఉంది. మామయ్య గారు ఒక 5 సంవత్సరాలు, నేను అంతకుముందు ఒక 5 సంవత్సరాలు చేస్తే అప్పుడు చేస్తున్నా. అలాంటి ఆలోచన మాకైతే ఎప్పుడూ లేదు. ఏదైనా చేస్తే మన వ్యాపారం చేసుకుని దాంట్లో రూపాయి సంపాదించుకోవాలనే తప్ప ప్రభుత్వం యొక్క నిధులను దాంట్లో ఆ వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు కూడా. నేను ఆ ఉద్దేశం అయితే ఎవరు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ సర్వెంట్. వ్యక్తిగతంగా మీకేమైనా మైనింగ్స్ ఉన్నాయండి? ముందు నుంచి అంత ముందు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు పెట్టాలని ఆలోచన ఏమైనా ఉందా? మినిస్ట్రీ మీదే కదా. లేదు, ఇంకా నేను ఇంకా బిజినెస్ సైడ్ వెళ్ళలేదు. తప్పేముంది సార్, బిజినెస్ మీకు ఉన్నాయి కదా ఆల్రెడీ. Mining side- ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో మినిస్ట్రీ మీదే కాబట్టి స్టార్ట్ చేయాలని మీకు ఏమనిపిదా? నాకెందుకు, మావిడ కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇలాంటి ఆరోపణలు అంటారా? నేను అతను కాబట్టి తన లైన్లో తను చేసుకోమంటున్నాను, వేరే ఏదైనా చూసుకోమని చెప్పి వాళ్ళు తను ప్లాన్ చేసుకుంటున్నాడు. తను ఏంటంటే ఇంజనీరింగ్ చేసుకున్నాడు, మెకానికల్. తర్వాత ఇంకేదో తను ఫర్దర్ స్టడీస్ చేసుకుంటూ కొంత ఏదో తను వర్క్ చేసుకోవాలనుకుంటాడు, అది చేసుకోమని చెప్తున్నాడు. ఫ్యూచర్ కోసం చాలా మంది కూడా బాబు గారి లైన్ లో కొంతమంది ఉన్నారు అంటే ఆయన యొక్క టీం అంటున్నారు, లేదంటే నారా లోకేష్ గారి టీం అని అంటున్నారు. మీరు ఏ టీంలో ఉన్నారంటే ఏం చెప్తారు? మేమా తెలుగుదేశం టీం. తెలుగుదేశం పార్టీలో ఉండే టీం అంతే. పార్టీ కోసం ఉన్నాం, పార్టీ కోసం ఉంటాం, పార్టీ కోసం చివరి శ్వాస వరకు నడుస్తుంది అంతే. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టమా, నారా లోకేష్ గారా మీకు? అంటే బాబు గారు ఫస్ట్ ఆయనే, లోకేష్ గారు కూడా అంతకంటే ఎక్కువగా ఆయన మమ్మల్ని ప్రేమిస్తారు. మేము ఇంకా బాబు గారి దగ్గర మాట్లాడిన కూడా లోకేష్ గారితో మేము ఫ్రీగా మాట్లాడుకోగలుగుతాము. సార్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, సీఎం గారు గైడ్ చేస్తారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తాం గైడ్ చేస్తారు. లోకేష్ గారు కూడా ఇంకా అంటే బాగా క్లోజ్ అయ్యారు. బాగా ఆయన పాదయాత్ర దగ్గర నుంచి అయితే మటుకి నాతోనే కాదు అందరితో కూడా బాగా ఆయన మమేకం అవడం, తెలుసుకోవాలని తపన ఉండడం బాగా చేస్తారు. ఎలాంటి లక్ష్యాలు మీ ముందున్నాయి సార్? గతంలో ఎమ్మెల్యేగా చేశారు, చిన్న చిన్న మినిస్ట్రీస్ ఏదో అక్కడక్కడ అడ్జస్ట్ అయినాయి. ఈసారి చాలా పెద్ద మినిస్ట్రీ, రాష్ట్రం మొత్తం బాధ్యత మీ మీద ఉంది. ఎలాంటి లక్ష్యాలతో పనిచేసే ఉద్దేశంలో మీరున్నారు? ఎలాంటి బాధ్యతలు మీకు అప్పచెప్పింది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ముందు నా జన్మనిచ్చిన భూమి, దానికి న్యాయం చేయాలి. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని బడుగు బలహీన వర్గాలు బలోపేతం చేయాలి. వాళ్ళు ఇంకా చాలా వెనుకబడతనం ఉంది, దానికి ఎట్లా చేయాలని సార్ అయితే చెప్తా ఉంటారు. ఆచరణలో తీసుకురావాలి. కొంత దానికి సంబంధించి కొంత వర్క్ చేస్తున్నాము. డెఫినెట్గా రాబోయే 1 yearలో దానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అంటే కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్ని అలా ముందు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఒక పక్క మినిస్ట్రీస్ ఇచ్చి చాలా బాధ్యతలో హడావిడిగా ఉన్న మీరు పేర్ని నాని గారు చేసేటువంటి కమెంట్స్ మీద ఏ రకంగా స్పందిస్తారు? ఖచ్చితంగా ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఉంటే, గతంలో మీరు కూడా చాలా అవినీతి ఆరోపణలు చేశారు, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు తీసుకునే అంత సిచ్యువేషన్ ఉందా? నిజంగా ఆయన మీద మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ అభియోగాలు మాత్రమేనా? నిజంగా ఏమైనా ఆధారాలు? ఇప్పుడు అవన్నీ చూపించాం కదా, ఆధారాలతో సహా చూపించాం. కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటా ఉన్నాడు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, అన్నీ వస్తాయి, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మేము ఇళ్ల పట్టాలు చెప్పాము, అది వాళ్ళ ఎంక్వైరీలో ఉంది, మొత్తం వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎంప్లాయీస్ పోయారు వాళ్ళ వల్ల. తర్వాత ఈ బియ్యం కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు, డబ్బులు కట్టి బెయిల్ తెచ్చుకున్నాడు, అంటే తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు, అవన్నీ కూడా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. అతను ఎక్కడ తప్పించుకోలేడు. ఇవాళ ఏదో 4 మాటలు మాట్లాడేసి మా మీద ఏదో బురద జల్లాలని చూస్తా ఉన్నాడు. మేమైతే చాలా ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తాం. ఈ రోజు కాదు, ముందు నుంచి కూడా మేము ట్రాన్స్పరెంట్ గానే ఉంటాం.
ఎక్కడ కూడా అవినీతి చేస్తున్నట్టు అవసరం కూడా లేదు. మా ఫ్యామిలీ బిజినెస్లు ఉన్నాయి, మా వాళ్ళందరూ కూడా కష్టపడేవాళ్ళు తప్ప ఈ రకంగా చేసే వాళ్ళు. ప్రభుత్వం ఫామ్ చేసి ఆల్మోస్ట్ సంవత్సరంన్నరగా వస్తుంది. మచిలీపట్నంకి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలాగైతే జరుగుతూనే ఉన్నాయి. డెవలప్మెంట్ ఏ రకంగా సార్? డెవలప్మెంట్ ఇప్పుడు హౌసింగ్కి ప్లాన్ చేస్తాము. G+3 హౌసెస్ అన్ని కూడా అందరికీ గృహప్రవేశాలు చేయించాము రాగానే. తర్వాత వాటర్ స్కీమ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం మీద ఎన్ని కోట్ల పని జరిగిందంటే ఏం చెప్తారు? దగ్గర ఒక 500 కోట్ల రూపాయలు వర్క్లు వాళ్ళు డెవలప్మెంట్ చేసాం. మొన్ననే R&B మినిస్టర్ గారితో ఆయన డిపార్ట్మెంట్ నుంచి దగ్గర ఒక 60-70 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము. NRGS నుంచి కానీ పంచాయతీరాజ్ నుంచి కానీ దగ్గర ఒక 70 కోట్ల రూపాయలు దగ్గర తీసుకొచ్చాము. ఇంకా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ నుంచి కొంత తీసుకొచ్చాము. ఇప్పుడు ఒక 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి టెండర్ స్టేజ్లో ఉంది. డ్రైనేజ్కి మొన్న మళ్ళీ ఒక 100 కోట్ల దగ్గర వస్తుంది. ఎందుకు ఒక 500 కోట్లు ఇప్పటి వరకు మేము చేయగలిగాము. ఇండస్ట్రీస్ పెట్టాలని అటు కూడా ప్లాన్ చేస్తాము. అవన్నీ వస్తే మటుకి టూరిజం ఒకటి దగ్గర 100 కోట్ల రూపాయలతో స్వదేశీ దర్శన్ కింద టూరిజంకి ప్రపోజల్ పెట్టాము. స్పోర్ట్స్కి కొంత పెడుతున్నాము. హౌసింగ్కి అయితే అది ఇంకా అమౌంట్స్ వెళ్ళినాయి, ఇంకెంత వచ్చింది అనేది అది క్లారిటీ తీసుకొస్తాము. అట్లా అన్నీ ఓ పక్క నుంచి చేసుకుంటూ ముందు వెళ్తున్నాము. రాబోయే ఈ మచిలీపట్నం రూపమే మారిపోతుంది డెఫినెట్గా. ఈ జరగాల్సి అన్ని అనుకుంటున్నాము, అవి జరిగితే మటుకి. రాష్ట్రంలో ఏ నాయకుడికి జరిగినంత అవమానం ఆ రోజున జైలు పాలైన టైమే కావచ్చు, ఆ బ్యాడ్ టైమే కావచ్చు, మళ్ళీ ఇలాంటి ఒక మినిస్ట్రీకి వస్తానని కానీ, అసెంబ్లీలో అడుగు పెడతానని కానీ, లేదా ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మచిలీపట్నం ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళకైతే నమ్మకం ఉంది నాకు, వాళ్ళు ఎప్పుడు నన్ను ఆదరిస్తారు. దాని నుంచి కూడా ఆదరణ ఉంది దాంట్లో. అందుకే నేను ఫస్ట్ రోజు నుంచి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వెలికి తీసాము, దానివల్ల వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్లో ఇబ్బంది అయింది, కానీ అడుగడుగున వాళ్ళు నన్ను కాపాడారు. వాళ్ళు సపోర్ట్ చేశారు. కాన్స్టిట్యున్సీలో స్టేట్ అంతా కూడా అక్కన చేర్చుకున్నాను నన్ను. వాళ్ళు నిజంగా నేనైతే ముందు బయటకు రాలేను అనుకున్నా, తిరగలేను అనుకున్నా, బయటకు వచ్చి నా మొహం చూపించలేను అనుకున్నా. అంటే మనం అలాంటి ఆలోచన లేదు. ఒక మర్డర్ కేసు అనేటప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. ఇంకా అప్పుడు నేను ఇంకా వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, సపోర్ట్ చేశారు, ఆ ధైర్యం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వల్ల వాడి తర్వాత చాలా కేసులు పెట్టాడు. ఒకరోజు అయితే మా మదర్ది కార్యక్రమం ఉంది ఇంట్లో. ఆ రోజు ఎవరిని బంధువులు చివరికి పురోహితుని కూడా లోపల రానివారు. ఏందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండా చేశారు, అట్లా ప్రవర్తించారు. పోలీస్ అయితే మరీ ఓవర్ చేశారు. ఏదైతే ఏంలే కానీ ఒక నమ్మకం, విశ్వాసం అయితే ఉంది. దేనికైనా సరే కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒక ఇది వచ్చింది. బాబు గారిని మళ్ళీ సీఎం చేయాలి. ఆయన అరెస్ట్ చేసినప్పుడు అయితే చాలా బాధపడ్డాను. నా కళ్ళల్లో ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి ఆయన్ని తెల్లవారుజామున తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన చూశాక నాకు అసలు కళ్ళ నీళ్ళు ఆగలేదు. నిజంగా ఆయన ఏంటి దేవుడు, నిజంగా ఆయన ఒక దేవుడు. మీరు ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా కానీ ఒక మంచి వ్యక్తి, రాష్ట్రానికి చేయాలి తప్పని వ్యక్తి. ఆయన రావడం మన అదృష్టం, మన రాష్ట్రం అదృష్టం. ఇప్పుడు తెలియదు ఆ వాల్యూ. ప్రతి ఒక్కరికి కూడా రేపు తెలుస్తుంది ఆయన వాల్యూ ఏంటనేది. ఇవాళ ప్రపంచం మెచ్చే నాయకుడు, అటువంటి నాయకుడు భారతదేశంలో ఇంతవరకు పుట్టబోడు కూడా అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక రకం, కానీ ఒక విజనరీతో రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకున్నటువంటి వ్యక్తి అయితే ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? 2019లో మీ పార్టీ ఓడిపోయింది సార్, ఆ తర్వాత ఇప్పుడు గెలిచింది. ఇప్పటికి స్టిల్ రాజధాని అని అంటే అమరావతి అయినప్పటికీ ఎంత నష్టపోయింది మీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు లేనప్పుడు అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఏ రకంగా ఉండేది బాబు గారు? నిజంగా 19 అమరావతి అయిపోయేది, పోలవరం అయిపోయేది, అన్ని పోర్ట్స్ అన్ని సమగ్రంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది బాబు గారు పెట్టుకున్నటువంటి దాన్ని. అవన్నీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ డెవలప్మెంట్ కానీ మనకు జరుగుంటే ఇప్పటికీ అయినా అనుభవించాను. తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేది? విజన్ 2020 అంటే అందరూ ఆ రోజున నవ్వారు, కంప్యూటర్ కూడి పెడతాయి అన్నారు. ఇవాళ అవన్నీ ఏమైనాయి? ఇవాళ దగ్గర 70% బడ్జెట్లో వాళ్ళకి వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తుంది రెవెన్యూస్. తెలంగాణ రెవెన్యూస్లో 70% ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ మనం అలాంటి నగరాలు ఎన్ని చేసుకోగలిగే వాళ్ళం? తిరుపతి, కర్నూలు, అనంతపూర్, ఇప్పుడు కియా మోటార్స్ ఉంది. ఊహించాము అసలు? నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్ళేవాడిని. ₹1,00,000 అంటే పొలం అక్కడ ఇదేందో లక్షగా అనేవాడిని. అట్లాంటిది కోట్లు అయిపోయింది. ఎందుకయింది? ఆ కియా రావడం వల్లే కదా. యాన్సిలరీస్ ఎన్ని వచ్చినాయి? వాళ్ళని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలో వాళ్ళకి వాటర్ అడిగిన దాని కూడా ముందు తీసుకొచ్చి వాటర్ ఇచ్చారు అక్కడ. అట్లాగే ఆ రోజున ISB, ఇప్పుడు హైదరాబాద్ ISB ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? మైక్రోసాఫ్ట్ ఇవన్నీ
ఆ రోజున బాబు గారు ఏ రకంగా వాళ్ళని మోటివేట్ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, చేత కాలేదు, నేను తెచ్చాను, నేను మాట్లాడన్నాడు. ఏది గ్రౌండ్ అయింది చెప్పండి, 5 ఏళ్ళలో చెప్పానండి. 1924 మధ్యలో ఈ రాష్ట్రంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్కటి చెప్పానండి. ఫైనల్ గా ఇన్వెస్టర్ కి ఏ రకమైన ధైర్యం చెప్తారు సార్? అమరావతి రేపు మళ్ళీ ఇదే రాజధాని కాకుండా పోతే వచ్చే ఇన్వెస్టర్ ఎంత ధైర్యంగా చేస్తారు? రేపు వైఎస్ఆర్సీపీ వస్తే నిజంగానే రాజధానిని కనుక నిజంగా వైజాగే అనుకొని ఉంటే రేపు అమరావతి ఇక్కడ వైఎస్ఆర్ కాదు అనేది అని ఉంటుందా? పరిస్థితి. వైఎస్ఆర్ అనేది ఉంటుందా చెప్పాలంటే? ఎందుకంటే ప్రజలు ఇవాళ చూస్తున్నాం, ఆయన సోషల్ మీడియాలో చేయొచ్చు, కొంతమంది ఆయన నమ్మేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడారు. ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే భరోసా ఏ రకంగా ఉంటుంది సార్? 100% రేపు రాజధాని ఇక్కడ ఉండకుండా పోతుంది అంటే గతంలో మీరు చూశారు, రాజధాని ఇదే అని మీరు చేశారు, మట్టి పోసారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, అన్నీ చేశారు, కానీ రాజధాని లేకుండా పోయింది. రేపు మళ్ళీ అదే పరిస్థితి రాదు అని ఏ రకంగా గ్యారెంటీ ఇస్తారు? ఇన్వెస్టర్ ఎలా నమ్మొస్తాడు? ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. మోడీ సర్కారు బాబు గారికి 100%. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రాబోయే 15-20 సంవత్సరాలు కలిసే ఉంటుంది, దాంట్లో కలిసే ఉంటుంది, ఖచ్చితంగా అనుమానం లేదు. ఇంకా ఈ ముగ్గురిని ఏం చేయగలరు, ఎవరేం చేయగలరు? ఖచ్చితంగా ఒక మంచి ఆశయంతో పనిచేస్తాం, సెంట్రల్ సపోర్ట్ ఉంది, స్టేట్లో కలిసి మేము ఇద్దరం చాలా అద్భుతంగా పోటీ పడి పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఇద్దరు సంకల్పం ఒకటి, రాష్ట్రం డెవలప్మెంట్, అంతే కదా అల్టిమేట్ కావాల్సింది మాకు. దానికోసం ప్రజలు ఖచ్చితంగా నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో అంతకంటే లాస్ట్ టైం కన్నా కూడా ఎక్కువ 164 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 1-2 వస్తాయేమో అనుకుంటున్నాను. ఇంత సౌమ్యంగా కనిపించే రవీంద్ర గారిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? ఫ్యామిలీ సపోర్ట్ ఏ రకంగా ఉంటుంది మీకు? అంటే వాళ్ళు కూడా పాలిటిక్స్ మామయ్య గారే కాబట్టి, మా అక్క వాళ్ళ అమ్మాయి తను కూడా. మామయ్య గారు ముందు నుంచి అందరం కలిసి ఒక కంబైన్డ్ ఫ్యామిలీ కింద. అరేంజ్ మ్యారేజా సార్? అరేంజ్ మ్యారేజ్. కానీ బాగా వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. ఏ టైం ఎక్కడ ఉండో తెలియదు, ఏం తింటామో తెలియదు. చాలా మంది తల్లిదండ్రుల్ని దైవ సమానులు అంటూ ఉంటారు సార్, అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నాకు ప్రపంచం అంటే ఏంటో చూపించింది వాళ్ళిద్దరే, అమ్మ నాన్న. తర్వాత మామయ్య గారు. అమ్మ నాన్న ఆయన పూర్తిగా ఆయన ఒక టెక్నికల్ పర్సన్, ఆయన రైస్ మిల్ మిషనరీ మ్యానుఫ్యాక్చర్. మా తాతగారు ఉండేది, ఆయన కన్నా ఈయన ఎక్కువ డెవలప్ చేశారు. తర్వాత వచ్చిన టెక్నాలజీని ఆయన అందిపుచ్చుకోవడం, వర్క్ షాప్స్ పెట్టించడం, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్ర మార్కెట్ అంతా ఈ రైస్ మిల్ మిషనరీ మ్యానుఫ్యాక్చర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే వెళ్ళేవాళ్ళు. అట్లాగే మదర్ నాకైతే ఆవిడ గైడెన్స్ కానీ అంతా కూడా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని. ముఖ్యంగా నేను బాగా డాక్టర్ చేయాలని అమ్మ ఆశ, డాక్టర్ అవ్వలేదు కానీ పొలిటీషియన్ అయ్యాం. ఉన్నారా సార్ అమ్మ నాన్న గారు ఇద్దరు? 2004లోనే అమ్మ నాన్న 1 year గ్యాప్లోనే ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంత సక్సెస్ చూడలేదు. మామయ్య గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. కేవలం బిజినెస్ లో ఉంటూ ఏదో అప్పుడప్పుడు ఉన్నప్పుడు చూసుంటారు పేరెంట్స్, కానీ ఇలా ఎమ్మెల్యే అవ్వటం ఇదంతా ఆయన తెలియదు, అసలు వాళ్ళకి ఏం తెలియదు. నేను పాలిటిక్స్లోకి వస్తానని కూడా వాళ్ళకి తెలియదు. కాకపోతే అన్ని నేనే చూసామండి బిజినెస్ అంతా. ఇంత సక్సెస్ ని చూపించి అమ్మ నాన్నలకి ఏదన్నా చెప్పాలి, ఎలా చూసుకోవాలని అనుభూతి ఉండింది సార్? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు లేని లోటు ఏ రకంగా తీర్చుకున్నారు? అంటే వాళ్ళు అనుకుని చేసాము, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో కొన్ని చేశాను. టెంపుల్ అవన్నీ వాళ్ళు కట్టాలనుకున్నారు, టెంపుల్ కట్టాము. అట్లా వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నాం, కొల్లు ఫౌండేషన్ అని పెట్టి. మదర్ ఫాదర్ పేరు మీదే కొన్ని వాటర్ ప్లాంట్స్ కానీ కొన్ని సర్వీస్ యాక్టివిటీస్. తర్వాత స్పర్శ అని చెప్పి ఒక ఫౌండేషన్ కూడా పెట్టాము. అవును, గతంలో బాగా కనిపించేది, ఇప్పుడు ఏ రకంగా ఉందో మరి. అంటే కొల్లు ఫౌండేషన్ పేరు మీద స్పర్శ అని చెప్పి స్కూల్ కూడా పెట్టాము. ఇప్పుడు స్కూల్ అయితే కోవిడ్ దగ్గర నుంచి గతంలో కొంత ఫామ్ లో వచ్చినట్టు కనిపించింది స్పర్శ మీ సైడ్ నుంచి, కొంత మేము కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అవును. ఎంత గ్రో అయింది సార్ ఇప్పుడు స్పర్శని ఇంకొద్దిగా పెంచాలి. అది అంటే పర్మనెంట్ బిల్డింగ్ పెడదాము, టెంపరీ బిల్డింగ్స్ పెడితే పిల్లలకి ఇదిగా ఉంటుందని చెప్పి పర్మనెంట్ బిల్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఆ టెంపుల్ ఏరియాలోనే పెట్టాలని అక్కడ ప్లాన్ చేస్తున్నాం. అది ఇప్పుడు మిగతా ఏమో కొల్లు ఫౌండేషన్ ద్వారా కొంత యాక్టివిటీస్ చేస్తున్నాం. ఆర్గనైజేషన్ కష్టపడే రవీంద్ర గారికి మేడం సపోర్ట్, పిల్లల సపోర్ట్ ఎలా ఉంటుంది? మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తను కూడా పాలిటిక్స్ నుంచి, వాళ్ళ ఫాదర్ మామయ్య గారు మంత్రిగా ఉన్నారు. అంటే మా మ్యారేజ్ అయ్యాక ఆయన మంత్రి అయ్యారులేండి. ముందైతే ముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు 89లో. 99లో నాకు జూన్లో మ్యారేజ్ అయింది. ఆయన సెప్టెంబర్లో ఎమ్మెల్యే అయ్యారు, అక్టోబర్లో మినిస్టర్ అయ్యారు ఆయన. ఇంకా అట్లా ముందు నుంచి వాళ్ళకి కూడా తెలుసు ఎలా ఉంటారు ఏంటనేది కొంత ఉంది. తర్వాత తను యాక్టివిటీస్గా అప్పుడు స్పర్శ కానీ కొల్లు ఫౌండేషన్ అని తనే చూసుకుంటుంది అక్కడ. నేను ఉన్నా లేకపోయినా అందరితో మాట్లాడుకుని లోటు కొద్దిగా చూపిస్తా ఉంటుంది ఫ్యామిలీకి కానీ. అందరూ బాగుంటారు, తను అంటే కూడా అందరికి
ముందు నుంచి అలవాటు కదా. ఇంకా మామగారు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అయ్యగారు అంటే ఇంకా మాకు ఆయన పొలిటికల్గా కానీ అసలు ఎలా ఉండాలి ఏంటది అంటే కలిసే చేసాం, బిజినెస్ కూడా కలిసే ఉండేవాళ్ళం. విభేదాలు ఎప్పుడు రాలేదా? అసలు మామ అంటేనే కొద్దిగా అంటి ముట్టనట్టుగా ఉంటారు, కానీ మీకు అంత సపోర్ట్ దొరకడం కూడా అదృష్టమే. చాలా అదృష్టం. ఆయనకి 3 ఆడపిల్లలే. ఫస్ట్ అమ్మాయి నేను చేసుకున్నాను, తర్వాత 2 ఆడపిల్లలు, తర్వాత మ్యారేజ్ అయింది. అంత వాళ్ళు బయట వాళ్ళే. ఇంకా అక్కే కాబట్టి అక్క కూడా ఇక్కడ మా దగ్గరే ఉంటుంది, అందరం కలిసే ఉంటాం. మామయ్య గారు కోవిడ్లో చనిపోయారు 2022లో. అవును కదా. అంతకుముందు బిజినెస్లో కూడా నేను, ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నేను బిజినెస్ చూసేవాడిని, ఫాదర్ కూడా ఉండేవాళ్ళు అప్పుడు. ఆ తర్వాత పూర్తిగా నేనే చూశాను. నేను పాలిటిక్స్లోకి వచ్చి ఆయన బిజినెస్ చూసాను. మామయ్య గారు పిల్లలు చేతికి కొంది వచ్చారా సార్? నేర్చుకుంటా ఉన్నారు ఇప్పుడు. ఏ స్టాండర్డ్స్లో ఉన్నారు సార్ పిల్లలు? తను ఇంజనీరింగ్ అయింది కదా, పెద్ద బాబు ఇంజనీరింగ్ అయింది. చిన్న బాబు అంటే బై బర్త్ తను యాక్టివిటీ తక్కువ ఉంటుంది, అందుకని ఇంట్లోనే ఉంటాడు. పెద్ద బాబు యాక్టివ్గానే ఉంటాడు, తను అన్నీ చూసుకుంటున్నాడు, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. కొంత సౌమ్యంగా కనిపిస్తారు, చాలా అగ్రెసివ్గా కూడా కనిపిస్తారు ఎప్పుడు చూసినా కూడా. అలాంటి కొల్లు రవీంద్ర గారికి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు సార్? జీవితాశయం అంటే చెప్పాను కదా, కాన్స్టిట్యున్సీ నెంబర్ 1గా చెప్పాలా, చేసి చూపించాలి. అట్లాగే స్టేట్లో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని ప్రజలు గుర్తుండే కార్యక్రమాలు కొన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఉండాలి, చేయాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాన్స్టిట్యున్సీని నంబర్ 1గా తీర్చిదిద్దాలన్న మీ ఆశయం చాలా గొప్పది. అలాగే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద స్పెషల్గా గతంలో మీరు ఫోకస్ చేశారు. భగవంతుడు ఇంకా మీరు ఆశించినటువంటి ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నవాడిని ఆయన ఆశీర్వదించలేదు కానీ మీ సక్సెస్లో దేవుడే సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.